చాలా సంతోషం. సంఘంలో చాలామంది సంతోషంగా లేరు కదా, ఉన్నారా లేరా? మరి ఎందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించారు? ఇంకెక్కువ సంతోషం కావాలనా? సరే, ఈ సమయంలో మనం అందరం కూడా లేచి నిలబడి ఆరాధనలో మనం పాల్గొంటున్నాం. అందరము కూడా సంఘమంతైన కూడా లేచి నిలబడి ఆరాధనలో మనం పాల్గొంటున్నాం. ఆ తర్వాత మన వాక్యాన్ని మనం ప్రవేశిస్తాం. దయచేసి అందరం లేచి నిలుచుండి పరలోకంలో కెరూబులు సెరూబులు దేవదూతలందరూ కూడా కలిసి ఆయన్ని ఆరాధిస్తున్నారు, స్తుతిస్తూ ఉన్నారు. ఆ చిత్తము భూమి మీద కూడా నెరవేర్చుకోనికి వచ్చును కాక అని సెలవిచ్చున్నాడు. కాబట్టి ప్రభు మన నుంచి కోరుతున్నది విషయం ఒకటి, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ సంతోషముతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ నీ తండ్రి అయిన దేవుణ్ణి సేవింపవలను అని సెలవిస్తున్నాడు. దేవునికి చాలా ఇష్టమైనటువంటిది స్తుతి. ఆయన్ని పొగడాలి, ఆయన్ని ఆరాధించాలి, ఆయన్ని స్తుతించాలి. సో ఈరోజు నువ్వు దేవుని ఆలయంలోనికి ఎందుకు వచ్చి ఉన్నావంటే ఆయన్ని స్తుతించడానికి వచ్చావు, ఆయన్ని ఆరాధించడానికి వచ్చి ఉన్నావన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఎలా ఆరాధించాలి? పాపపు మనసుతో ఆరాధించకూడదు, పాపపు ఆలోచనలతో ఆయన్ని ఆరాధించకూడదు. ఒకవేళ ఇంకా నీలో పాపపు ఆలోచనలు ఉంటే, పాపపు తలంపులు ఇంకా నీలో ఉంటున్నట్లయితే ఆరాధనలో ప్రవేశించక ముందే వాటిని నీవు కాల్చి బురద చేసి ఒక కొత్త వ్యక్తిగా, ఒక నూతన సృష్టిగా, ఒక పరిశుద్ధమైనటువంటి జీవితము జీవిస్తాను అనేటటువంటి ఒక తీర్మానంతో ఆరాధనలో పాల్గొనాలని మీ అందరికీ కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన.
శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకే హల్లెలూయా హల్లెలూయా. అందరూ మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు, ఆయన మాత్రం క్షమాగా మనతోనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈజ్ విత్ us. నీ తల్లి నిన్ను దూరం పెట్టి ఉండవచ్చు, నీ తండ్రి నిన్ను దూరం పెట్టి ఉండవచ్చు, నీ తోబుట్టువులు నీ బంధువులు నిన్ను దూరం పెట్టి ఉండవచ్చు, నీ గ్రామం నిన్ను దూరం పెట్టి ఉండవచ్చు. అయితే నీ దేవుడు మాత్రం తండ్రిగా నీతోనే ఉంది. తన హక్కులు చేర్చుకున్నాడు, తన కౌగిట్లో భద్రపరుచుకున్నాడు. నీకు అక్కరగా ఉన్నవన్నీ నువ్వు అడగక ముందే తెలుసుకొని ఆయన నీకు ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఆయన నీతో ఉండి నీకు అక్కరగా ఉన్నవి ఇవ్వడం మాత్రమే కాదు, ఆయన దగ్గరికి నువ్వు పరిశుద్ధులుగా రావటానికి నేర్పిస్తూ ఉన్నాడు. బిడ్డ దేవునికి స్తోత్రం. ఈ లోకము నీకు చదువు నేర్పించింది, ఈ లోకము ఉద్యోగం ఎలా చేసుకోవాలో నేర్పించింది, ఈ లోకములో ఎలా బ్రతకాలో నేర్పించింది. కానీ నీ తండ్రి అయిన నా తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు, సృష్టికర్త, ఆదరణకర్త, రక్షకుడైనటువంటి పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు పరిశుద్ధురాలిగా మార్చబడటానికి, పాపము లేకుండా బ్రతకడానికి నేర్పిస్తూ, ఆ పాపము లేని వ్యక్తిగా రెప్ప పాటులో ఎత్తబడాలని నేర్పిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అలా ఆయన ఎప్పటికైనా నేర్పిస్తూనే ఉంటాడని సెలవించి ఉన్నాడు. నేర్చుకోవాలన్న ఆసక్తి నీకుంటే చాలు, ఆ పట్టుదల రోషము నీకుంటే చాలు. నేను పాపము లేకుండా బ్రతకాలనుకుంటున్నాను ప్రభు అన్న రోషమును చూపించు. యాకోబు గురించి రాస్తూ ఉన్నాడు, సెలవిస్తున్నాడు, అతడు రోషము గల మగసిరి గలవాడు అని బైబిల్లో రాస్తున్నాడు. బిడ్డ ఎందుకు? అతడు రాత్రంతా పెనుగులాడాడు దేవునితో. నేను కొత్త వ్యక్తిగా బ్రతకాలనుకుంటున్నాను ప్రభు. ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున ఈ ఆలోచన నీకుందా? నేను ఒక కొత్త వ్యక్తిగా బ్రతకాలనుకుంటున్నాను ప్రభు. ఎవ్వరు నన్ను తృణీకరించినా, ఎవ్వరు నన్ను అసహించుకున్నా, నీవు మాత్రము నన్ను అసహించుకోకుండా బ్రతకాలనుకుంటున్నాను. ఆ యొక్క తీర్మానంతో నీవు ఉంటున్నట్లయితే ఈ మధ్యాహ్న కాల శ్రమంలో ఆయన మెల్లని స్వరాన్ని నీకు వినిపించగలిగాడు, నాకు వినిపించగలిగాడు. అలాంటి మెల్లైన స్వరము ఆయన శక్తిగా మన యొక్క జీవితంలో చేర్చుకోవడానికి ప్రార్థన పూర్వకంగా ఆయన వాక్యము వినడానికి సిద్ధపడతాం. పరిశుద్ధమైన దేవా తండ్రి, నీవే మాకు తండ్రిగా ఉన్నావు, నీవే మాకు సహోదరుడుగా ఉన్నావు, నీవే మాకు అన్నీ ఉన్నావు. ఈ సమయంలో ఈ మొదటి పరిశుద్ధ పునరుత్థాన దినమున నీ సంఘములోనికి వచ్చినటువంటి మమ్మల్ని చూడనాడక విననాడక ఎడబాయక అయినా మీరు నేర్పించేటటువంటి ప్రతి పాఠాన్ని తెచ్చుకొని మీ ద్వారానే సమస్తం మా జీవితంలో అలవర్చుకొని సమాజంలో తన ఎత్తుకొని గౌరవ మర్యాదలతో జీవిస్తూ ఏ క్షణంలో నీవు వచ్చిన నీ స్వరమును విని ఎత్తబడేటటువంటి నీ భార్య గుంపులో ఉండే భాగ్యము దయచేయమని యేసుక్రీస్తు నామమున తండ్రిని అతి వినయముగా బ్రతుకులాగా అడుగుతున్నాము స్వామి. కూర్చున్నా బిడ్డ. ప్రైజ్ లార్డ్. దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శక్తి కలిగినటువంటి ఉన్నతమైనటువంటి నామములకు హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మరి యొక్క పర్యాయము దేవుడు మీతో కలిసి ఈ విధముగా దేవుని యొక్క వర్తమానము వినే భాగ్యమును నీకు నాకు మనందరికీ కలిగి చేస్తున్నారు. జీవితంలో ఏది లేకపోయినా బ్రతకగలవు, ఏది లేకపోయినా నువ్వు బ్రతకగలవు అని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. నీ దగ్గర డబ్బు లేకపోయినా బ్రతకగలుగుతావు, తినడానికి తిండి లేకపోయినా బ్రతకగలుగుతావు, రావడానికి నీళ్ళు లేకపోయినా బ్రతకగలుగుతావు. నేను చెప్తున్నటువంటి బ్రతుకు ఇక్కడి బ్రతుకు గురించి మాట్లాడటం లేదు, ఇక్కడ బ్రతికే బ్రతుకు గురించి మాట్లాడటం లేదు. ఇక్కడ నువ్వు బ్రతకాలంటే తిండి కావాలి, ఇక్కడ నువ్వు బ్రతకాలంటే డబ్బు కావాలి, ఇక్కడ నీకు బ్రతకాలంటే నీరు కావాలి, ఇక్కడ నువ్వు బ్రతకాలంటే నీవు కట్టుకోవడానికి బట్ట కావాలి, ఇక్కడ నువ్వు బ్రతకాలంటే ఉండడానికి ఇల్లు కావాలి. కానీ పరలోకములో నువ్వు బ్రతకాలనుకుంటే ఇదేది కూడా నీకు అక్కర్లేదు. హల్లెలూయా. నువ్వు పరలోకములో బ్రతకాలంటే నీకు నాకు కలిగి ఉన్నటువంటిది నీకు నాకు ఇచ్చి వెళ్ళింది దేవుడు
తండ్రి అయినటువంటి, కుమారుడైనటువంటి, పరిశుద్ధాత్ముడైనటువంటి త్రియేక దేవుడు ఒకటి ఇచ్చి వెళ్ళాడు. అదే ఈ జీవ ఆహారము. హల్లెలూయా. ఈ జీవ ఆహారమైన వాక్యం నిత్యము నీ జీవితంలో ఉంటే తప్పకుండా పరలోకంలో బ్రతకడానికి నేను మనం వెళ్తాం. ఇది లేకుండా పరలోక రాజ్యానికి వెళ్ళే ప్రసక్తి లేనే లేదు. అందుకే ఆయన కొండ మీద ప్రసంగం 3 దినములు ప్రసంగం చేశారు. యేసు చేసినటువంటి కార్యాలు, యేసు చెప్పినటువంటి ఉపమానాలు సువార్తల్లో కొన్ని ఒకటే సువార్తల్లో రాయబడ్డాయి, కొన్ని 2 సువార్తల్లో రాయబడ్డాయి, కొన్ని 3 సువార్తల్లో రాయబడ్డాయి. కానీ యేసు చేసినటువంటి క్రియ ఒకటి ఉంది, అది మాత్రమే 4 సువార్తల్లో రాయబడింది. 4 సువార్తల్లో ఈ విషయం, యేసు చేసినటువంటి కార్యము 4 సువార్తల్లో రాయబడి ఉందంటే దానికి అధిక ప్రాధాన్యత ఉన్నట్ట లేదట చెప్పాలి. స్వస్థతలు జరిగాయి అంటే అది 1 సువార్త, 2వ సువార్త, 3 సువార్తల్లో రాశాడు. లేకపోతే ఆయన ఉపమానాలు చెప్పాడు, పారబుల్స్ ఉపమానాలు చెప్పినప్పుడు అది కూడా 1, 2, 3 సువార్తల్లో రాశాడు. కానీ ఒక కార్యము చేసినటువంటి దాన్ని 4 సువార్తల్లో రాశాడు. ఆ 4 సువార్తల్లో రాయబడినటువంటి యేసు చేసినటువంటి కార్యమును ఈరోజు నీ జీవితంలో కూడా చేస్తాడు, నా జీవితంలో కూడా చేస్తాడు అని నమ్మి విశ్వసించి ఆ జరిగినటువంటి కార్యమును ఈ సమయంలో పరిశుద్ధాత్మలో మనం ధ్యానిస్తాం. మొట్టమొదట మత్తయి సువార్తలో రాసినటువంటి ఆ కార్యమును చదువుదాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము. దయచేసి త్వరగా చదివి సహాయం చేయండి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 16వ వచనము నుండి చదవండి. యేసు ఏమంటున్నాడంటే, వారు వెళ్ళనక్కర లేదు, మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పాడు. యేసు దగ్గర ఉన్నటువంటి శిష్యులు ఒక విషయాన్ని చెప్తున్నారు. ఏం చెప్తున్నారనంటే, మన దగ్గరికి ప్రజలు వచ్చి 3 దినములైంది ప్రభువా, 3 దినముల నుంచి నీ దగ్గరే ఉన్నారు. పగలు ఉన్నారు, రాత్రి ఉన్నారు. పగలు రాత్రి ఎలా ఉన్నారో మరి నాకైతే తెలియదు. 3 రోజులు అంటే వాక్యమును వినటానికి నీ యొక్క శ్రద్ధ ఎలా ఉండాలి అని అంటే, దేని మీద కూడా నీ ధ్యాస ఉండొద్దు. ఉదాహరణకి ఎవరైనా సినిమాకి వెళ్ళారనుకోండి, ఇంటర్వెల్ కూడా లేదనుకోండి, 3 గంటలు సినిమా చూస్తారా చూడరా, బయటికి రాకుండా చూస్తారు కదా. అంటే సినిమా అంటే అతనికి అంత ఆసక్తి ఉంది గనక, దాని మీదనే ధ్యాస ఉంది గనక వాడికి దాహమైతుంది గుర్తురాదు, ఇంకా మూత్ర విసర్జన చేయాలనేటటువంటిది రాదు, దేని మీద కూడా ధ్యాస రాదు. కానీ 3 గంటలు ఒక సినిమా. కానీ ఇక్కడ చూస్తే 3 పగళ్ళు 3 రాత్రులు యేసుక్రీస్తు ప్రభువుతోనే ఉండి, యేసుక్రీస్తు ప్రభువు వాడు నాన్ స్టాప్గా స్వార్థ చెప్తున్నాడు, మారు మనసు స్వార్థ చెప్తున్నాడు. త్రాగుబోతులకు త్రాగకండి అని చెప్తున్నాడు, తిరుగుబోతులకు తిరగకండిరా అని చెప్తున్నాడు, గుట్కా పాల్పరాగులు తినేటటువంటి వారికి తినొద్దురా అని చెప్తూ ఉన్నాడు, బాధ్యత లేకుండా బ్రతుకుతున్నటువంటి వారికి బాధ్యత కలిగి బ్రతకండిరా అని చెప్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు, గద్దిస్తున్నాడు, బుద్ధి చెప్తున్నాడు, నాన్ స్టాప్. అయినా ఏం చేస్తున్నారు? అక్కడ నుంచి స్త్రీలు కదలలేదు, పురుషులు కదలలేదు, అలాగే వింటారు. విన్న తర్వాత ఇక 3వ రోజు సాయంకాలముగా పొద్దుగుంకుతుంది అనగా యేసు శిష్యులలో పేతురు కానీ లేకపోతే యోహాను గారు కానీ యేసు దగ్గరకు వచ్చి అన్నారు, అయ్యా మీరు 3 రోజుల నుంచి మన దగ్గర ఉండి వాక్యం వింటున్నారు కదా, ఇక వీళ్ళు ఇంటికి పంపించేద్దాం. వాళ్ళు కనీసం తిన్నన్నా మళ్ళా వస్తారు ఇంటికి వెళ్ళి, కాబట్టి కాస్త విరామం ఇచ్చి వాళ్ళని ఇంటికి పంపించేసి భోజనం చేసి రండి అని చెప్దాము అని యేసుకు చెప్తారు. ఆ పై వచనం చదవండి. సాయంకాలం అయినప్పుడు 15వ వచనం, శిష్యులు ఆయన యొద్దకు వచ్చి
అప్పుడు ఏం చెప్తున్నాడంటే, వాళ్ళు మనతోనే ఉన్నారు, ఇక వారికి అక్కరగా ఉన్నటువంటి వస్తువులు కొనుక్కోవడానికి పంపిస్తామయ్యా. బియ్యం కొనుక్కోవడానికి పంపిస్తాం, పప్పులు కొనుక్కోవడానికి పంపించేద్దాం, నూనె కొనుక్కోవడానికి, కారం పసుపు కొనుక్కోవడానికి పంపిస్తాము. వారు అవి కొనుక్కొని వంట చేసుకొని తిని మరలా నీ వాక్యం వినడానికి వస్తారయ్యా అని యేసుకు చెప్తే, అప్పుడు యేసు అన్నటువంటి చక్కటి మాట ఏంటమ్మా, వారు కొనుక్కోవడానికి వెళ్ళనక్కర్లేదు. హల్లెలూయా. నీవు దేవుని యొక్క వాక్యములు వినడానికి వారు చూపించినటువంటి ఆసక్తి నువ్వు చూపిస్తే, వారు కలిగిన శ్రద్ధ నీకు కలిగి ఉంటే, యేసే నీ అక్కరను తీరుస్తాడు. హల్లెలూయా. నీవు ఏ అక్కర కలిగి ఉన్నావో, ఏ అవస్థ కలిగి ఉన్నావో, ఆ అవస్థ యేసు ద్వారా తీర్చబడుతుంది. వారికి ఉన్న ఆసక్తి నీకు కలిగింది. ఏదో నువ్వు బలవంతాల దేవుని యొక్క ఆలయానికి వచ్చి సగం మనసు ఇంటిలో, సగం మనసు బయట, సగం మనసు ఇక్కడ పెట్టి నువ్వు వాక్యములు వింటున్నట్లయితే, ఆరాధనలో పాలు పొందుతున్నట్లయితే, యేసయ్య నీకు ఏం చెయ్యడు. ఎవరికి చేద్దామంటున్నాడు యేసు? మనతో ఉండి మనము చెప్పినటువంటి వాక్యమును శ్రద్ధగా దేని మీద కూడా ధ్యాస లేకుండా విన్నారు కనుక వారికి మనమే పెడదాము. హల్లెలూయా. మీరే పెట్టండి అని అన్నాడు. అప్పుడు ఆ శిష్యులు ఏమంటున్నారు తెలుసా? మన దగ్గరికి వాళ్ళు వాక్యం వినడానికి ఎక్కడికి వెళ్ళారట? అరణ్యములోకి వెళ్ళారట. అరణ్యములో స్వార్థ చెప్తా ఉన్నాడు. అన్నారా లేదా? అక్కడ ఇది అరణ్య ప్రదేశం అన్నాడా లేదా? మనకేమో అన్ని సౌలతులు కావాలి. లోపలికి వస్తూనే అక్కడి నుంచో చూస్తారు. పోయిన చెప్పినాను, ఫ్యాన్లు అయిపోవాలంటే ఎప్పుడు కాదు. దేవుని స్తోత్రం. ఆడుండే లోపలికి వస్తుంటే చూస్తారు, ఏ ఫ్యాన్ తిరుగుతుందా, ఫ్యాన్ కింద కూర్చుందామని వస్తారు. ఇక ఫ్యాన్ కింద కూర్చున్నా కూడా గాలి రాకపోతే మరి అరణ్య ప్రదేశంలో ఏం సౌలతులు ఉన్నాయమ్మా? అక్కడ వీళ్ళు సువార్త వెళ్తున్నారు కాబట్టి వారికి పెడతాము, వారు వెళ్ళనక్కరలేదు అని చెప్తే ఏమంటారు చూడమ్మా? వారు ఏమంటున్నారు ఇక్కడ 17వ వర్షం, 5 రొట్టెలు 2 చేపలు తప్ప మరి ఏవియును లేవని అతనితో. 5 రొట్టెలు 2 చేపలే ఎవరి దగ్గర ఉన్నాయో తెలియదు కానీ ఇగో మన దగ్గర ఇవి మాత్రమే ఉన్నాయా అమ్మా? ఎన్ని ఉన్నాయి? ఎవరి దగ్గర ఉన్నాయి తెలియదు కానీ శిష్యులు చెప్తున్నారు మాత్రము మన దగ్గర మాత్రము 5 రొట్టెలు 2 చేపలు ఉంటాయి. వచ్చిన ఎంతమంది అమ్మా? తెలియదు అని అలా తెలియదు అనాలి అంతే. ఎందుకంటే 5,000 మంది పురుషులు తిన్నారని ఒక దగ్గర, 7,000 మంది తిన్నారని ఒక దగ్గర రాశాడు కదా. క్రైస్తవులు పురుషులే 5,000 మంది తింటే స్త్రీలు రారమ్మా? స్త్రీలు ఎక్కువ వస్తారా, పురుషులు ఎక్కువ వస్తారా? యేసు పరిచర్యలో స్త్రీలే ఎక్కువ మంది ఉన్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. రేపు కూడా స్త్రీలే ఉంటారు. సో పురుషులే 5,000 మంది అంటే స్త్రీలు ఎంతమంది ఉండాలి ఇప్పుడు? చెప్పమ్మా, మీరైతే కరిగి చెప్తారు. ఇప్పుడు ఇక్కడ లెక్కలు చెప్పండి. ఇప్పుడు స్త్రీలు ఎక్కువ ఉన్నారా, పురుషులు ఎక్కువ ఉన్నారా అమ్మా? ఇప్పుడు పురుషులు 20 మంది ఉన్నారు అంటే స్త్రీలు ఎంతమంది ఉండాలి ఇప్పుడు? 5,000 మంది పురుషులు అని రాసినప్పుడు 10,000 మంది. అందులో పెళ్ళి అయిన వాళ్ళని 500 మంది, పెళ్లి కానోళ్ళని 500 మందిని తీసేద్దాం. 5,000 మందిని స్త్రీలను, పెళ్లి కానోళ్ళని తీసేద్దాం. 5,000 మంది పెళ్ళి అయిన వాళ్ళని పెట్టుకుందాం. పురుషులు 5,000 మంది, స్త్రీలు పెళ్ళి అయిన వాళ్ళు 5,000 మంది, పెళ్లి కానోళ్ళు 5,000 మంది. ఈ పెళ్ళి అయిన వాళ్ళకు ఒక్కొక్కరికి 5 పిల్లలు పెట్టుకుందామా, 10 మంది పిల్లలు పెట్టుకుందామా? ఒక్కొక్కరు పెట్టుకుందామా? అది చెప్పరు. అప్పట్లో 5, 10 మంది, 12 మంది, 100 మంది కూడా ఉన్నారన్న. ఏమై కానీ మనం మాత్రం ఒక్కరిని పెట్టుకుందాం. దేవుస్తోత్రం. ఒక్కొక్క దంపతులకు ఒక్కొక్క పిల్లలన్నా కూడా 5,000 మంది పిల్లలు ఉన్నారు. ఇప్పుడు మొత్తం ఎంతమంది తినాలి? ఇప్పుడు 20,000 మంది అనుకున్నాం. ఒక లెక్క తప్పేముందమ్మా? తప్పేమనుందా? లేదు.
ఒక 20,000 మంది సువార్త వినటానికి వస్తే ఈ 60,000 మందికి పెట్టడానికి 5 రొట్టెలు ఏం సరిపోతాయి ఎంత చెప్తారు. ఇంతమందికి ఏడ పెడతాము, 5 రొట్టెలు 2 చేపలు పెడతామంటే ఆయన అన్నాడు, నా దగ్గరికి వచ్చి వాక్యం విన్న వారి దగ్గర ఏదుందో దానితోనే వారి అవసరత సంపూర్ణంగా తీర్చబడుతుంది. హల్లెలూయా. 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి అంటే 5 రొట్టెలు 2 చేపలనే తీసుకురమ్మన్నారు. నీ దగ్గర ఆలయానికి వచ్చినప్పుడు ఆ వాక్యం వినటానికి వచ్చినటువంటి బిడ్డలకు నీవు ఆహారం పెట్టడానికి నీ దగ్గర ఏమున్నా తీసుకురండి. ఈరోజు నేను మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను. ఈ సంఘంలో ప్రతి నెల మొదటి ఆదివారం భోజనాలు పెడతారు కదా, మొదటి ఆదివారం. ఇది ప్రారంభించిన రోజు నుంచి ఈ రోజు వరకు నేను భోజనము సంఘానికి పెట్టాను అన్న వాళ్ళు చేయలేదండి. 1 2 3 4 5 6 7 8 మీకు 8 మంది చాలా దేవుడి మంది. ఇది ప్రారంభించినప్పటి నుండి ఈ 8 మంది మాత్రమే మొదటి ఆదివారం దినమున భోజనం పెట్టడానికి ముందుకు వచ్చారు. బయట పెట్టిన భోజనం అక్కడ ఏమన్నాడు, ఏసేమన్నాడమ్మా, వచ్చిన మీలో నుండే ఎవరో ఒకరు భోజనము పెట్టండి. ఈరోజు పెట్టినటువంటి వారి గురించి నేను మాట్లాడకుండా పెట్టినటువంటి వారిని సూటిగా ప్రశ్నిస్తున్నాను. మీరు ఎప్పుడు పెడతారు? హల్లెలూయా. నీ సంఘానికి ఎప్పుడు భోజనం పెడతావు? అలా నా దగ్గర భోజనం పెట్టడానికి లేదన్నా ఆలోచించు. నీ దగ్గర ఎంతున్నా, నీ దగ్గర ఏదున్నా అదే తీసుకురా, దానినే దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. దానినే సంఘానికి అంతటికి కూడా ఉపయోగపడేటట్టు చేస్తాడు. ఒక్కరే ఒక వారం ఒక్కరే పెట్టాలని, ఒక నెలలో ఒక్కరే పెట్టాలని ఏమి ఆనవాయితీ లేదుగా. ఏమన్నా అన్నారు అయ్యా? లేదు. 2 3 కలిసి కూడా పెట్టొచ్చా పెట్టద్దా? సో ఒక 2 3 కలిసి మా దగ్గర ఇది ఉందయ్య గారు అని తీసుకొస్తే ఆ 3ది కలిపితే సంఘానికి సరిపోదా? హల్లెలూయా. ఆ నిర్ణయం నువ్వు తీసుకుంటే కదా నువ్వు ఆశీర్వదించబడటానికి, సంఘము ఆశీర్వదించబడటానికి. ఈ రోజున నువ్వు పెట్టినంత కాలము నీకు ఆశీర్వాదం ఆగిపోతుంది. సో అక్కడ ఉన్నవాళ్ళు దాదాపు 20,000 మంది అని మనం అనుకుంటే ఇక్కడ ఉన్నది 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే. అదే తీసుకురండి, మీరే పెట్టాలి. నేను పెడతాను అని ఏ సందేహం, మీరు తెస్తే నేను పెడతాను. హల్లెలూయా. మీరు తీసుకొస్తే కార్యాలు జరుగుతాయి. ఏమైనా సంఘాలలో అన్ని సంఘముకి కాపరిగా ఇచ్చినటువంటి వ్యక్తే అన్ని చేయాలి అని అంటే, సంఘము తీసుకొని వస్తే అయ్యగారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి సంఘానికి చేయగలుగుతాడు. అప్పుడు సంఘము ఆశీర్వదింపబడుతుంది. అప్పుడు ఆ సంఘము సార్వత్రిక సంఘముగా ఎత్తబడుతుంది. కాబట్టి ఎప్పుడు పెడుతున్నటువంటి వారు ద్వారా తినేటటువంటి వ్యక్తులుగానే మాత్రమే కాకుండా తింటున్నటువంటి మనము కూడా పెట్టేవారిగా, పెట్టే స్థాయిలో దేవుడు ఉంచాలని ఆశపడుతున్నాడు బిడ్డ ఈ రోజున. కాబట్టి మీరే అన్న మాట అక్కడ అన్నాడా లేదా? 16వ వర్షం మళ్ళీ చదవడమ్మా. యేసు వారు వెళ్ళనక్కరలేదు, మీరే వారికి భోజనము. ఎందుకు ఈ అంశాన్ని తీసుకున్నాము? ఈ జరిగిన ఈ సంఘటన మాత్రమే 4 సువార్తల్లో రాశాడు కనుక. మిగతా ఏ సంఘటన కానీ ఏ ఉపమానములు కానీ 4 సువార్తలలో చెప్పబడలేదు. సో 4 సువార్తల్లో చెప్పాడంటే ప్రతి సంఘము, ప్రతి సంఘ సభ్యుడి యొక్క బాధ్యత ఇది. ఆ తర్వాత కిందికి చదవండమ్మా. 19వ వర్షంలోకి రండి. చదవనా?
వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను తిను కాక ఇంచుమించు 5,000 మంది పురుషులు. అంటే వాళ్ళు కాక 5,000 మంది. నా లెక్క కట్టామా? మరి 2 షేపులు ఎంతమంది తిన్నారంటే ఇప్పుడు ఏమని చెప్తారు? 5,000 మంది అనే చెప్తారా? లెక్క తప్ప కాదా? వాళ్ళు కాక 5,000 మంది పురుషులు. అంటే 5,000కు మించింది లెక్క ఎంతనే పెట్టుకో. పిల్లలను రాసాడా రాలేదా? ఇక మనం ఒకరే పెట్టుకున్నాం. ఇక ఆ సోదరి కరెక్ట్ చెప్పిందా తప్పు చెప్పిందా? అప్పట్లా కరెక్టా? 5 మంది 10 మంది 100 మంది కూడా ఉంటారా? ఉండొచ్చు. వయసులో ఒంట్లో శక్తి ఉండాలి, కానీ ఎంతమందిని కనడానికి ఏముంది? కలి పనేదికి ఏముంది? కలి పెంచడానికి భయపడి సంఖ్య తగ్గించారు, కానీ కనటానికి తీర్మానం తీసుకుంటే ఎంతమందినైనా కంటాం. కన్న తర్వాత వారిని పెంచే శక్తి నీకు లేదని, అంత రాబడి లేదని కనటం ఆపేశావు. కానీ అంత రాబడే నీకుంటే కనుక్కుంటూనే పోతుంటివి దేవునికి. అలా కనుక్కుంటూ పోతున్నది. చివరికి ప్రభుత్వమే ఏం చేసింది? నీకు కొంచెం ఆశను చూపించి 2 ఉంటే మా టైంలో అనుకుంటారు 2 లేక 3 అన్నారు. ఆ తర్వాత 2 చాలన్నారు. ఆ తర్వాత ఇప్పుడు 1 అన్నారు. మరి రేపు ఏమవుతుందో నాకు తెలుసు. ఏమైంది? దేవుడు అన్నాడు భూమిని నింపండియా, భూమిని నింపండి. ఎంతమందిని కంటారో కనండి. మన దేవుడు చెప్తే మీరు పెంచలేరు, మీరు పోషించలేరు, మీరు వారికి చదువు చెప్పలేరు, కాబట్టి మీ సంఖ్యను తగ్గించుకోండి. దేవుడు మాట వింటారా? ఈ జనాలు చెప్పే మాట వింటారా? ఎంత సంతోషకరం. మనిషి వార్త చెప్తున్నాం బ్రదర్, ఈరోజు చెప్పి మా పల్లెలో ఉంటాం అనుకుంటున్నారేమో. దేవునికి స్తోత్రం. ఎవరిని కనాలి? శారీరకంగా పిల్లల్ని కంటావో కనవో నాకు తెలియదు. ఆ కన్నోళ్ళను నీ కుటుంబ సభ్యులను ఆత్మీయంగా కనాలి. వారిని పాపము లేని జీవితంగా వారిని పెంచాలి. వారు తిని తృప్తి పొందగా స్త్రీలను పిల్లలను కాక 5,000 మంది పురుషులు తిన్నారు. తిని తృప్తి పొందారు. నా ప్రశ్న ఈరోజు, తినుకుంటూ ఎంతమంది తృప్తిగా ఉన్నారు? ఈరోజు నేను తృప్తిగా ఉన్నాను బ్రదర్ అన్న వాళ్ళు చేయలేదండి. తృప్తిగా, వెరీ గుడ్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు, హల్లెలూయా. పురుషులు లేరా? వాళ్ళు ఎందుకు చేయట్లేదంటే మమ్మల్ని తృప్తి లేకుండా చేసి మేము వాళ్ళని తృప్తి పరుస్తున్నాం బ్రదర్. మేము వాళ్ళని తృప్తి పరుస్తున్నా కదా చేయలేదు. మీరు వారు మమ్మల్ని తృప్తి పరచలేదు కాబట్టి, చేస్తలేరు కాబట్టి మేము చేయలేదు. అంతేనా బ్రదర్? అలా కరెక్ట్ చెప్పిన వాడు ముసుగుసులు అవుతుండు చూసినాం. ఏది ఏమైనా వినండి అమ్మా, నువ్వు తృప్తిగా నువ్వు ఉంటేనే నువ్వు నిజమైన ఆశీర్వాదాన్ని అనుభవిస్తున్నావు. ఎందుకంటే కీర్తనకారుడు 91వ కీర్తన రాస్తూ 15వ వచనంలో ఒక మాట అంటాడు. చదవండి. 91వ కీర్తన 15వ వచనంలో, అతడు నాకు మొరపెట్టగా అతనిని విడిపించి గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత ఏం చేస్తాడమ్మా? దీర్ఘాయువు చేత ఏం చేస్తాడు? తృప్తి పరుస్తాడు. ఎవరు చేస్తారు బేట? నానా నువ్వే గ్రీన్ షర్ట్ బేట. మీ డాడీయా, మీ మమ్మీయా? నిన్ను తృప్తిపరిచేది నీ డాడీయా, నీ తండ్రియా? నీ తల్లి. మీ డాడీ నిన్ను తృప్తిగా ఉంచుతాడా? ఉన్నావా మరి తృప్తిగా? దేంతో తృప్తిగా ఉన్నావు అమ్మా? నువ్వు కావాలన్నవి వాళ్ళు ఇచ్చారు కనుక తృప్తిగా ఉన్నావు. నువ్వు కావాలన్నది వాళ్ళు ఇవ్వకపోతే అమ్మా వాళ్ళకి ఇష్టమైనది పెడితే తృప్తి ఉండవు. చచ్చిపోయిన తర్వాత తృప్తిగా ఉంటావా? మరి దాని కొరకు ఏం చేస్తున్నాడు మీ డాడీ?
మీ మమ్మీ నువ్వు చనిపోయిన తర్వాత తృప్తిగా నన్ను చూడబెట్ట డైరెక్ట్గా, పర్లేదు చూడు, నేను ఇట్లా సువార్త చెప్తాను కాబట్టి చాలా మందికి నచ్చదు. నీకు అంగి కావాలంటే అంగి కొనిస్తాడు నీ అయ్యమ్మ. నువ్వు ఏది కావాలన్నా నిన్ను కన్న తల్లి నీకు పప్పు చేసి అన్ని కొనిస్తారు. కానీ నువ్వు చచ్చిన తర్వాత స్వర్గానికి పోవడానికి మాత్రము చేయలేరు. నువ్వు తాగుతూ ఉన్నా కూడా తాగుతురాని ఖచ్చితంగా గట్టిగా చెప్పరు. నీకు తిండి పెట్టకుండా అలాగే ఉండలేరు వాళ్ళు. నువ్వు తాగినా ఏం చేసినా తందనాలు ఆడుతున్నా ఎన్ని తప్పులు చేస్తున్నా వాటన్నిటిని చూసి చూడనట్టు ఉంటున్నారంటే వారికి నీ మీద ప్రేమ లేదు అని అర్థం. చచ్చిన తర్వాత నువ్వు నరకం పోతావని తెలిసినా నువ్వు నా కొడుకు తాగుతూ ఉన్నాడు, తిరుగుబోతుగా తిరుగుతూ ఉన్నాడు, బాధ్యత రహితంగా ఉన్నాడు అని తెలిసి కూడా నిన్ను ఏమి అనడం లేదంటే తల్లిదండ్రులకు నీ మీద ప్రేమ లేదు. ఎందుకంటే చచ్చిపోయిన తర్వాత నువ్వు నరకానికి పోతావని తెలిసి కూడా నిన్ను ఖచ్చితంగా మార్చలేకపోతున్నారు కనుక నీకు తృప్తి లేని చోటుకు పంపించబోతున్నారు. జాగ్రత్త. చనిపోయిన తర్వాత కూడా అందుకే దీర్ఘాయువు చేత నిన్ను తృప్తిపరుస్తారన్నాడు. దీర్ఘ ఆయువు అంటే అర్థమేంటి చెప్పాను కదా. దీర్ఘ ఆయువు అంటే అర్థమైంది ఇంత అని కాదు, అంటే ఎప్పటికీ బ్రతికే చోటులలో నేను నిన్ను తృప్తిగా ఉంచుతాను అని అర్థం. అలా దరిద్రులైనటువంటి లాజరే దీర్ఘాయువు కలిగినటువంటి చోట తృప్తిగా ఉన్నాడు. అబ్రహాములో ఉన్న ఆలోచన ఇక్కడ బ్రతికినప్పుడు ధనముతోను ఐశ్వర్యముతోను తిండితోను దానితో దీనితో అయ్యాశి చేసి బ్రతికినటువంటి వాడు మాత్రం నరకములో కాల్చబడుతూ ఉన్నాడు. ఇక్కడ నేను వేదన పడుతున్నాను అబ్రహాం అని అన్నాడు. అది తృప్తి గల చోట. బ్రదర్స్ మీరు నన్ను చూడాలి, తలదించుకోవద్దు ప్లీజ్. ఈరోజు నువ్వు మారాల్సిందే ఈ వర్తమానము ద్వారా. ఎందుకంటే నువ్వు ఎప్పుడు చస్తావో నీకు తెలీదు, నేను ఎప్పుడు చస్తానో నాకు తెలీదు, యేసు ఎప్పుడు వస్తాడో నీకు తెలీదు. కానీ నువ్వు నేను బ్రతుకుతుంది చావడానికి మాత్రమే. ఆ చచ్చిన ఆ క్షణం నువ్వు ఎక్కడికి వెళ్తావు? తృప్తి కలిగినటువంటి చోటుకు వెళ్ళడానికి దేవుడు నిన్ను ఈ రోజున ఆలయానికి నడిపించాడు. నీకు ఉద్యోగం ఇస్తాడో కూడా నాకు తెలియదు, నీ పంట పొలాలు పండిస్తాడో పండించడో నాకు తెలియదు, నీకు ఉద్యోగం లేకపోతే ఉద్యోగం ఇస్తాడో లేదో నాకు తెలియదు, నీకు శాలరీ సరిపోకపోతే నీకు శాలరీ పెంచుతాడో పెంచడో నాకు తెలియదు, వాటి వల్ల నువ్వు తృప్తిగా ఉంటావో ఉండవో నాకు తెలియదు. కానీ నీకు ఇవ్వబడిన ప్రతిదీ కూడా అనుభవిస్తూ ఒక రోజు తప్పకుండా నువ్వు చస్తావు, నేను చస్తాను. చస్తే తృప్తి గల చోటుకు నేను వెళ్ళాలి. తృప్తి గల చోటుకు నేను వెళ్ళాలి అని అంటే నాలో ఏ లోపం ఉందని చూపిస్తున్నాడు, ఆ లోపము నేను సరి చేసుకోవాలి. ఈ రోజున ఏ లోపమును చూపిస్తున్నాడు చెప్పండి? ఈ రోజు ఏ లోపము చూపిస్తున్నాడు? సంఘానికి ఆతిథ్యము ఇచ్చే విషయము నీలో లోపం ఉంది. హల్లెలూయా. ఆ లోపమును యేసు అంటున్నాడు, మీరే ఆ లోపమును తీర్చాలి. ఎంత ఉంటే అంత తీసుకురండి. నువ్వు ఇస్తావని, నువ్వు విని బాగుపడతావని, సంఘానికి తీసుకుని వస్తావని నేను ఈ వర్తమానం చెప్పడం లేదు. చెప్పటం మా బాధ్యత. ప్రవక్త అయినటువంటి ఇర్మియాతో అంటున్నాడు, ప్రవక్త అయినటువంటి ఎజ్కేలుతో అంటున్నాడు, వారు వింటారని నిన్ను వెళ్ళి చెప్పమనటం లేదు బేటా అన్నాడు దేవుడు. వారు వినరని తెలిసి నీకు వెళ్ళి చెప్పమంటున్నాను అని అన్నాడు. నువ్వు ఈ వర్తమానం విని వచ్చే నెల తీసుకుని వస్తావు అని నమ్మి ఈ సువార్త నీకు చెప్పడం లేదు. వినవని, విన్నా తీసుకురావని తెలిసి కూడా దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే తన మీద నేరారోపణ చేసుకోడు. తన పని ఏది చేయాలో చెప్తాడు, ఏది చేయకూడదు అది కూడా చెప్తాడు. సో ఈరోజు ఈ లోపమును సరి చేసుకోండి. కాబట్టి తృప్తిగా వారు ఎప్పుడు తిన్నారట, ఎప్పుడు తృప్తిగా ఉన్నారంటాడు. చెప్పాడు, యేసుతో ఉండి యేసు వాక్యమును తిని, యేసు పెట్టినటువంటి 5 రొట్టెలు 2 చేపలను తిని తృప్తి పొందారు అని చెప్తున్నాడు. 12 గంపలు కూడా మిగిలాయి అంటున్నాడు. హల్లెలూయా. సో ఈ రోజున ఈ సువార్త ద్వారా అలాంటి మార్పు నీ జీవితంలో, నా జీవితంలో జరిగితే తప్పకుండా మిగిలి ఉంటుంది. ఇంకో సువార్తలో రాసినటువంటి విషయం చదవండి. మార్కు సువార్త 6వ అధ్యాయం. త్వరగా చదివి సహాయం చేయండి. మార్కు సువార్త తీసారమ్మా? మార్కు సువార్త 6వ అధ్యాయము 14వ వచనం నుంచి ఈ జరిగినటువంటి సంఘటన ఉంటుంది. అమ్మా
ఆ, ఆ, ఉమ్, ఉమ్, ఉమ్. ముప్పై 35వ వచనం నుంచి చదివేసామా? అదంతా చదివే బదులు 35వ వచనం నుంచి వచ్చి ఇది అరణ్య ప్రదేశము. ఏమంటున్నాడమ్మా? అక్కడ రాసినటువంటిదే ఇక్కడ కూడా, అక్కడ జరిగినటువంటిదే సంఘటన మళ్ళీ ఇక్కడ కూడా జరుగుతుంది. ఇక్కడ కూడా అదే మాటలు రాస్తున్నాడు. చదివేట మీరు వారికి భోజనము పెట్టుడి అనగా వారు మేము వెళ్ళి 200 దేనారములు రొట్టెలు కొని వారికి పెట్టుదుమా అని ఆయనను అడిగిరి. అందుకు ఆయన మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని వారిని చూడమని అడిగాడు. ఏమంటున్నారమ్మ? ఇప్పుడు యేసుక్రీస్తుకు వారి మధ్యలో ఏం సంభాషణ జరుగుతూ ఉంది? మీరే వారికి భోజనము పెట్టండి. అప్పుడు వాళ్ళు ఏమన్నారు? అక్కడ స్టార్టింగ్ ఏమన్నారు? రెడీగా ఉన్న భోజన పదార్థాలు ఏంటో చెప్పారు. ఇప్పుడు ఇక్కడేమంటున్నారు? మా దగ్గర ఏమీ లేదు అని చెప్పకుండా మేము వెళ్ళి వీరి కొరకు కావలసినటువంటి అన్నీ కూడా కొనుక్కొని రమ్మంటావా అని అడిగినప్పుడు, మీరు కూడా వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం, కొనుక్కొని రావాల్సిన అవసరం లేదు, ఏముందో చెప్పండి అన్నప్పుడు వారు వెళ్ళి తెలుసుకొని వచ్చి చెప్పారు. చెప్పినప్పుడు అదే తీసుకుని వచ్చి యేసు చేతిలో పెట్టారు. చదువునాను, గట్టిగా చదవండి. ఒక మైక్ ఇవ్వండి సిస్టర్కి. చదవడమ్మా. అందుకు ఆయన చెప్పాను. వారు చూసి 5 రొట్టెలను 2 చేపలను ఉన్నవనిరి. అప్పుడు ఆయన వారికి ఆజ్ఞాపించెను. వారు 100 మంది చొప్పునను 70 మంది చొప్పునను కూర్చుండిరి. అందరికీ పంచిపెట్టాడు. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత 5,000 మంది పురుషులు చాలా. హల్లెలూయా. అక్కడ మత్తయి సువార్తలో చదివడానికి, ఇక్కడ మార్కు సువార్తలో చదివడానికి తేడా ఏం కనబడుతుంది మీకు? ఏం తేడా కనబడ్డది? ఏం లేదా? మొదటి సంభాషణ చెప్పాను కదా, మేము వెళ్ళి కొనుక్కొని రమ్మంటావా అని అడిగారు. అవసరం లేదు, ఎవరి దగ్గరైనా ఏమైనా ఉంటే తెలుసుకొని రమ్మన్నాడు. ఆ వచ్చినటువంటి వారి దగ్గర ఉందంట. ఇక్కడ బాగున్నట్టు రాయలేదు, మార్కు సువార్తలో, మత్తయి సువార్తలో కూడా రాయలేదు. ఎవరో ఒకరి దగ్గర ఏముంది? 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. పోయి చెప్పాడు, అయ్యా 5 రొట్టెలు 2 చేపలు నీ దగ్గర ఉన్నాయి కదా, నువ్వు తినడానికి తెచ్చుకున్నావు, మరి ప్రభు అడుగుమన్నాడు, మేము అడుగుతున్నాము, మరి ఇస్తావా అంటే ఏం చేశాడు? ఆ వ్యక్తి ఇచ్చాడు 5 రొట్టెలు. అవి తీసుకొని వచ్చి ప్రభు చేతిలో పెట్టాడు. అప్పుడు ఆయన వాటిని తీసుకొని ఎవరిచ్చారని అడగలేదు. ఇక్కడ అయ్యగారు భోజనం ఈ రోజున, ఈ నెలలో భోజనం పెడుతున్నటువంటి వారు పలానా వాళ్ళు ముందుకు వచ్చినట్లయితే ప్రార్థన చేద్దాము అని అంటాడు అయ్యగారు. అక్కడ అది కూడా లేదు. ఎవరిచ్చారని అడగలేదు. అడగకుండానే ఆ రొట్టెలను చూశాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. మళ్ళీ వడ్డించండి అని చెప్పడానికి ముందు క్రమశిక్షణ ఉండాలి అంటున్నాడు. హల్లెలూయా. క్రమశిక్షణ. భోజనము చేసే దగ్గర క్రమశిక్షణ. పంక్తులుగా కూర్చోబెట్టారు.
స్థలం ఎక్కువగా ఉన్న దగ్గర 100 మందిని లైన్గా కూర్చోబెట్టండి. స్థలము తక్కువ ఉన్న దగ్గర 50 మందిని లైన్గా కూర్చోబెట్టండి. ఇప్పుడు అది ఉందా? మన సంఘం గురించి మాట్లాడతలేదు, బయట ఉందా ఇప్పుడు ఇది? మళ్ళీ మీ రోజులో పోదామమ్మా, మీ రోజులో ఒకసారి పోదాం. పెళ్ళిళ్ళు అయితే ఏం చేస్తున్నామ్మా, ఇంట్లో చిన్న చిన్న దావట్లు అయితే ఏం చేస్తున్నాం? టేబుల్ వేసి టేబుల్ మీద భోజన పదార్థాలు పెట్టి బఫే సిస్టమ్ పెడుతురా. ఏం చేసేవాళ్ళం? ఇంటి ముందు వాకిట్లనే బడి ఇంట్లో పెట్ట, ఇంటి ముందు వాకిట్లనే కార్పెట్ వేసి కూర్చోండి అలాగే అందరు లాగేసి చేతులు కడుక్కొని కడుక్కున్న కడుక్కోకుండానే కూర్చుంటే ఒకడేమో విస్తారాలు వేసుకుంటూ పోవాలి. ఇప్పుడు మన సంఘంలో జరుగుతున్నది, ఒకడేమో లైన్కి అన్నం వేసుకుంటూ పోవాలి, ఒకడేమో కూర వేసుకుంటూ పోవాలి. ఇంకా లైన్ అది ఒక పద్ధతి. టేబుల్ మీద లైన్కి ఎట్లా పెడతారో ఈ వడ్డించడం లైన్ ఉండే, అప్పుడు కూర్చునే వాళ్ళు కూడా లైన్గా కూర్చునేవారు. అప్పుడు అక్కడ అర్కత్ బర్కత్ ఉంటుండే, అప్పుడు కడుపు నిండా దీనికి తృప్తిగా పోతుంది. ఇప్పుడు ఎక్కడరా ఉంది మొత్తం అంటే అంత డస్ట్బిన్లోనే ఉంది. ఈ క్రమశిక్షణ పోయినప్పుడు, ఈ క్రమశిక్షణ పోయిన తర్వాత ఏడ ఫుల్ అవుతుంది అంటే డస్ట్బిన్లు ఫుల్ అవుతుంది, వేస్టేజ్ ఫుల్ అవుతుంది. కాబట్టి ఎక్కడైతే క్రమశిక్షణ ఉంటుందో అక్కడ మన భాషలో హర్కత్ బర్కత్ ఉంటుంది. క్రమశిక్షణ లేదనుకో, నా హర్కత్ నా బర్కత్, నా ఘర్క నా ఖార్క, నా ఇదర్క నా ఉదర్క, బీచ్ వయసులో మీకు బాగా వాక్యం అర్థమవుతుంది. నాకంటే ఎక్కువ వాక్యం మీకు తెలుసు. ఇప్పుడు నేను ఈ వదిలేసి బయట ఇచ్చిందనుకో ఊపి పడేస్తారు వాక్యం మీకు బ్రహ్మాండంగా. చెప్పరా? అసలు అయ్యగారు ఆరాధనకే మాకు టైం ఇస్తారు కదా, వాక్యానికి గురించి మాకు టైం ఇచ్చింటలే. అరే ఒక్కొక్కరిని మనసులో పెట్టుకొని ఒక్కొక్కరికి టక్క వచ్చి వాక్యం అనుకుంటారు కదా. ఎవరిని దృష్టిలో పెట్టుకుని వాక్యం చెప్పొద్దు, పరిశుద్ధ గ్రంథాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని వాక్యం చెప్పాలి. సో ఒక క్రమశిక్షణ అనేటటువంటిది ఉండాలి అని మార్కు సువార్త ద్వారా తెలుస్తుంది. ఇక లూకా సువార్తలోనికి రండి, 9వ అధ్యాయము ఎన్నో వచనంలో ఉంటుందమ్మా, చదివి సహాయం చేయండి త్వరగా. 9వ అధ్యాయము ఎక్కడుంది మేడం? తీసిన వాళ్ళు త్వరగా చదివి సహాయం చేయండి అమ్మా. లూకా సువార్త 9వ అధ్యాయం 7వ వచనం నుంచి ఉంటుంది అనుకుంటా, చూడండి. చదువునాను చదువు అమ్మా. 12వ వచనం అంట, చదవమ్మా. 12వ వచనం నుంచి ప్రొద్దుగుంకను ఆరంభించినప్పుడు గట్టిగా చదువు బ్రదర్, మీ భార్యను గుర్తు చేసుకుని చదువు. భార్యను గుర్తు అంటే ఎవరి మీద కోపం అరుస్తావు చూడు, వాళ్ళని గుర్తు చేసుకుని చదవాలి వాక్యం చదువుతాం. ఏమంటున్నామో, మనం ఈ అరణ్యంలో ఉన్నాము కనుక చుట్టుపక్కలనున్న గ్రామములకును పల్లెలకును వెళ్ళి బస చూసుకొని ఆహారము సంపాదించుకున్నట్లు జనసమూహమును పంపివేయమని ఆయనతో చెప్పాడు. చూసారా, యేసు దగ్గర ఉంటే మనం వెళ్ళి సంపాదించుకునే అవసరత ఉండదు. హల్లెలూయా. ఆయన ద్వారా నీకు సమకూర్చబడుతుంది. తర్వాత చదువున్నాను, ఆయన మీరే భోజనము పెట్టుడని వారు. అమ్మ, ప్రతి సువార్తలో ఈ మాట ఉంది, అందుకే ఖచ్చితంగా చెప్తున్నాను. మీరే భోజనం పెట్టండి. సంఘస్థులారా, చేతులు ఎత్తనటువంటి వారలారా, మిమ్మల్ని బ్రతిమిలాడుకుంటున్నాను కాదు, మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ఇది యేసు చెప్పిన మాట. వస్తున్నటువంటి వారే పెట్టాలి అని యేసు చెప్పాడు. నేను చదివి నీకు వినిపిస్తున్నాను. దట్స్ ఆల్. దీస్ ఆర్ నాట్ మై వర్డ్స్, దిస్ ఈజ్ నాట్ మై సర్మన్. ఇది నీవు నమ్మిన నీ యేసు పలికిన మాటలివి. చచ్చేలోపు నీవు సంఘానికి కనీసం ఒక్క వారమైన భోజనం పెట్టినటువంటి విశ్వాసురాలిగా భోజనం పెట్టి చావాలి. లేకపోతే దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. ఆత్మీయ ఆహారము ఇవ్వటానికి కానుక ఇచ్చి పంపాలి.
శారీరకమైన ఆహారం పెట్టడానికి కూడా నీ దగ్గర ఎంతుంటే అంత సంఘానికి తీసుకురా. ఈ రోజు నుంచి నీవు పెట్టే కుటుంబంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. మాట్లాడుకోండి, ఇద్దరు ముగ్గురు మాట్లాడుకోండి, నలుగురు మాట్లాడుకోండి, 10 మంది 10 మంది కలిసి ఒక వారం చేయండి, తప్పేం లేదు అందులో. దేవుని ఆశీర్వాదం తప్పకుండా పెట్టినటువంటి వారికి, తిన్నటువంటి వారికి ప్రతి ఒక్కరికి కూడా ఆశీర్వాదం ఉంటుంది. తర్వాత చదువులను, అందుకే మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా వారు మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలు తప్ప మరి ఏమీ కూడా ఇంచుమించు 5,000 మంది పురుషులు అమ్మా 70 మంది చొప్పున వారు అలాగు చేసి వారిని కూర్చోబెట్టి చదువుబెట్ట చాలా క్రైస్తవులో మీకు ప్రతి స్వాటలో తృప్తి అన్న మాట కనబడుతుందా అమ్మా? ఎందుకు కనబడుతుంది? వచ్చిన సంఘములలో ఒకరు చేశారు కనుక. హల్లెలూయా. తృప్తి ఉంటుంది. ఆ తృప్తి కర జీవితం నీ భవిష్యత్తులో ఉండాలంటే నీ రోజులు నీ వర్తమానం ద్వారా నీవు చేయాల్సింది. అమ్మ మూతికి చేయందుకమ్మా, క్రీస్తులో చెవులు మూసుకోవాలి బేట, చెవులు మూసుకోవాలా. మాట్లాడుకుంటున్నా, మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకోండి, వినేవాళ్ళు వినండి, పడుకునే వాళ్ళు పడుకోండి. ఎవ్వరికి ఏం చేయాలనుకుంటే ఆ సంఘంలో స్వేచ్ఛగా చేసుకోవచ్చు. ఎక్కడైనా నిన్ను అడుగుతారేమో కానీ సంఘంలో ఏం చేసినా అడగం. ఒకవేళ అడిగితే వచ్చి పడుకుంటారు ఎవడన్నా. నేను ఎక్కడికైనా వేరే దగ్గర అక్కడికైనా వాక్యం వెళ్తే ఇట్లాగే చెప్తా. వచ్చేటప్పుడు బొత్త కూడా తెచ్చుకోండి అని చెప్తా. వచ్చేటప్పుడు బొత్త తెచ్చుకోండి అని చెప్తా. వచ్చేటప్పుడు ఇప్పుడు సంఘంలో వచ్చేటప్పుడు చైర్లు తెచ్చుకుంటారు కదా కొంతమంది, వాళ్ళు కూర్చొని తెచ్చుకుంటారు, ఇంకొకటి ఏలికి తెచ్చుకోరు. దేవుడి స్తోత్రం. సో బొత్త కూడా తెచ్చుకోండి, ఒక బెత్త తెచ్చుకోండి, ఒక కారపెట్టి తెచ్చుకోండి. ఎవడు ఏమనడమ్మా. నిన్ను అనే దినం ఒక దినం వస్తుంది, అప్పుడు ఆయన అంటాడు మేమంటే ఈరోజు పడతాము అమ్మా. చూసి ఒక రోజుకి అయ్యగారికి వేస్తారు తీర్పు. నాకు తెలుసు చాలా అయింది, మస్తుగా పిలిచిన అయింది. వచ్చిన ప్రతిసారి వేసిపోతున్నాడు, ఇక ఆయన పిలవటం మానేసేయండి అని మీరు అంతా. నాకు ఏం ప్రాబ్లం లేదు, నన్ను చెప్పమన్నది నేను చెప్తాను. నీకు నచ్చితే చెయ్యి, నచ్చకపోతే చెయ్యదు. చేస్తే ఆడిపోతే, చేయకపోతే ఆడిపోతే ఎట్లుంటావో నీకు తెలుసు, ఆడిపోతే ఎట్లుంటావో కూడా నీకు తెలుసు. తెలియదా బేట? ఎట్లా తెలుసు? ఇప్పుడు పోయిన వాళ్ళ సంగతి తిన్నాను నేను. హల్లెలూయా. పోయిన వాళ్ళ సంగతి చెప్పినావు కదన్నా నాకు, కాబట్టి నాకు తెలుసు. యోహాను సువార్తలో కూడా వచ్చేది బిడ్డ 6వ అధ్యాయం. ఎన్నో వర్షం కదా యోహాను సువార్త 6వ అధ్యాయంలో కూడా ఈ సంఘటన వ్రాయబడి ఉంటుంది. తీసిన వాళ్ళు త్వరగా చదవండి. 6వ అధ్యాయంలో ఎన్నో వర్షము నేనైతే నాకైతే కనబడతలేవు, కాస్త కళ్ళు కమ్మగా ఇదైనాయి. 6వ అధ్యాయంలో ఈ విషయం రాయబడి ఉంటుంది. ఎన్నో వచనం బేట? 10వ వచనం అంటమ్మా, చదువున్నారు. 6వ అధ్యాయం 10వ వచనం. కొంచెం వాళ్ళ ఆ యేసుకు వచ్చినటువంటి వారి మధ్యలో జరిగిన కాన్వర్జేషన్, ఆ సంభాషణ నుంచి చదవండి అమ్మా, 8వ వచనం నుండి. ఇది అడిషన్. ఇక్కడ దీనికి ఉన్న తేడా అంటే ఇంతమందికి ఎక్కడ సరిపోతుందయ్యా క్రైస్తులో? ఏం సరిపోతుంది? మా దగ్గర ఉండే పౌసరి బియ్యం ఉంది. ఆ పౌసరి బియ్యం సంఘం మొత్తానికి ఏడబెడతా తీసుకురా. హల్లెలూయా. ఎట్లా సరిపోయిన తర్వాత కూడా మిగిలిస్తాడో నువ్వే చూస్తావు. చదువుగా
కనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చున్నారు. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించాడు. అలాగున శిష్యులు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించారు. ఎంత 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 పట్టించుకున్నాడు అంటే అందుకే 4 సువార్తలు రాయబడింది. ఈరోజు మీకు చెప్తున్నాను. మిగతా ఏంటి రాయబడలేదు కూడా నేను చెప్తున్నా. మిగతా ఏ సంఘటన కూడా ఆయన ఉపమానాలు కూడా 4 సువార్తలు ఖచ్చితంగా రాయబడి ఇది మాత్రం రాయబడి. ఇక్కడ ఏ మనిషిని ఇక్కడ ఏ మనిషిని ఉంది బట్టి వారికి ఇష్టమైనంత పెట్టండి. హల్లెలూయా. ఈ రోజున ఈ వర్తమానం ద్వారా నీలో పరివర్తన వస్తే పెట్టినటువంటి వారికి తిట్టినటువంటి వారికి కూడా దేవుడు నీకు ఏది ఇష్టమైతే అది ఇచ్చేస్తాడు ఈ రోజు నుంచి. హల్లెలూయా. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో కూడా అంటాడు, ఈ నా మాటలు ఎవరి యందైతే నిలిచి ఉంటాయో వారికి ఏది ఇష్టమో అడిగితే అది వారికి అనుగ్రహించబడును అని అన్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు నీకు ఇష్టమైనటువంటిది ఏది కావాలన్నా అది అడగండి. ఆయన కొంప మునిగేటట్టు మీ కొంప మునిగేటట్టు అడగకండి. మళ్ళీ అబ్బా నాకు ఇష్టమైనది అడుగుతూ ఇస్తాడట, పక్కింటిది మన ఇష్టం ఉంటుంది అని అడగండి. పరిశుద్ధులు అలాంటి పనికి మళ్ళీ అడగరు. నాకు ఈరోజు వస్తూ ఒక దగ్గర టిఫిన్ చేద్దామని టిఫిన్ తిని వాటర్ బాటిల్ కొన్నానమ్మా. వాటర్ బాటిల్ కొని వాటర్ బాటిల్ మీద ఉన్న పేరుని బట్టి కూడా ఓహో పోయి రాయల్ ఛాలెంజ్ కొన్నావా అన్నాడు. దేవుడి స్తోత్రం. కొన్నవా కాదు, రాయల్ ఛాలెంజ్ ఇచ్చిందా అన్నాడు. అంటే రాయల్ ఛాలెంజ్ మీద కూడా ఇంకోటి ఉంది కదా, తమ్ముడు తెలుసు. దేవుడి స్తోత్రం. ఒకప్పుడే ఇప్పుడు ఉన్నా. ఒకప్పుడు వెరీ గుడ్. ప్రైజ్ ది లార్డ్. నేను కూడా ఒకప్పుడు అదే రాయల్ ఛాలెంజ్ అంటే ఏందో చెప్పేసాను పూర్తిగా. అది బాగా ఇష్టపడుతుంది. దానికి షార్ట్ ఫామ్ ఆర్సీ అంతే కదా. దేవుని స్తోత్రం. ఇవి అడగరు. ఇష్టమైనటువంటి అంటే ఈ పనికి మాలినటువంటి పాప సంబంధమైనవి అడగరు. పరిశుద్ధమైనటువంటివి పవిత్రమైనటువంటివి మాత్రమే అడుగుతారు. ఇష్టమైనంత మట్టుకు ఆ చేపలను కూడా పెట్టండి అయ్యా. చదువు. వారు తృప్తిగా తినిన తర్వాత చాలు. అక్కడ రాయబడినటువంటి మాట ఏమీ నష్టము కలగకుండా. హల్లెలూయా. ఎన్ని ఉన్నాయో నేను కౌంట్ చేయలేదు, నేను చెప్పలేదు. కానీ ఇంకొకటి లాస్ట్ నేనేం చెప్తున్నానంటే నీ జీవితంలో నష్టము అనేది ఉండదు. హల్లెలూయా. నీ రాబడిలో నీవు దేవుని కొరకు మొట్టమొదటగా చేసి నీ పనులు ఎన్ని చేసుకున్నా దానిలో నీకు నష్టము కలగదు. నీకు లాభమే కలుగుతుంది. తృప్తికరమైనటువంటి జీవితాన్ని నేను జీవిస్తాం. ఈ రోజున మన సంఘంలో ఒక వ్యక్తి నూతనముగా జన్మించాడు. అదే ఎవరో వ్యక్తి, ఈ రోజు పుట్టిన వ్యక్తి కాబట్టి ఈ సహోదరుడు కాబట్టి ఈరోజు ఆయన బర్త్డే అంతా చెప్పడం కొట్టాడు. ఈరోజు ఈ సహోదరుడు నూతనముగా జన్మించాడు. యేసు అన్నాడు, ఒకడు నూతనముగా జన్మిస్తేనే కాదు వాడు పరలోక రాజ్యంలో చూడడు, పరలోక రాజ్యంలో ప్రవేశించాడు. అప్పుడు నికోదేము అడుగుతున్నాడు, కొత్తగా జన్మించాలంటే నేను చచ్చిపోయి మళ్ళీ పుట్టాలా అన్నాడు. అరే పునర్జన్మ లేదా అని. నూతనముగా జన్మించడం అంటే ఒకడు నీతి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాడు. ఈ సహోదరుడు ఈ రోజున మొట్టమొదట ఆత్మ మూలముగా జన్మించాడు. ఆత్మ సంబంధమైన వాక్యం విన్నాడు. ఈ లోకం శాశ్వతమైనది కాదు అని నమ్మాడు, విశ్వసించాడు. శాశ్వతమైనది నాకు ఇంకోటి ఉంది కాబట్టి ఆ శాశ్వతమైనటువంటి ఆ లోకంలోనికి నేను చేరాలి అంటే నేను పాపం విషయంలో నేను చచ్చిపోవాలి. హల్లెలూయా. లోక సంబంధమైన విషయాల్లో నేను చచ్చిపోయి ఒక నూతనమైనటువంటి వ్యక్తిగా నేను జన్మిస్తానని ఈ రోజున నీటి బాప్తిసం ద్వారా ఆ నీటిలో తాను చేసిన పాపాలన్నిటిని కూడా విడిచిపెట్టి కలుపుకున్నాడు. హల్లెలూయా. ఈ రోజు నువ్వు నీటి బాప్తిసం అంటే అర్థము నీ పాపాలన్నీ ఆ నీటిలో నీవే కలుపుకున్నాడు. నీవే శుభ్రపరుచుకున్నావు. అలా ఏ పాపం కూడా ఈ లోకంలో మార్పించుకోవాలి. తెలియక చేసిన దానికి క్షమాపణ ఉంటుంది. కానీ
తెలిసి చేసే దానికి క్షమాపణ కాదు. నేను భయపడటం లేదు, కానీ ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ రోజు నుంచి మీకు ఛాలెంజ్ ఉన్నాయి. ఇతన్ని మాత్రమే కాదు, బాప్తిస్మం పొందుతున్న వారందరికీ కూడా ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్. సో నువ్వు చేసినటువంటి పాపను మరలా చెయ్యని నీకు ప్రేరేపణ కలుగుతూనే ఉంటుంది. బలవంత పెడుతూనే ఉంటాడు, అయినా నువ్వు వాటి చెబుతూ వెళ్ళకుండా ఆ పాపము జయించి పరిశుభ్రమైనటువంటి వ్యక్తిగా నిజంగా దేవుడిని బలపరుస్తూ ఆయన కుమారుగా ఆయన చేతిలో ఉంటారు. దేవుడు కష్టానికి ఆశ్రయిస్తారు, చక్కగా కుటుంబాన్ని కడతారు. కుటుంబాన్ని గాలించకుండా ఏ నష్టం నీ జీవితంలో కలగదు, పూర్తిగా దేవుడు కల్పిస్తారు. ఆ విధమైనటువంటి జీవితం కుటుంబాన్ని జీవితంలో కుటుంబ జీవితంలో కొనసాగడానికి మనందరం గట్టిగా దేవుడికి స్తోత్రాలు చెల్లిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేస్తాం. అందరం లేచిన పడినట్లయితే ప్రార్థనతో ఈ వాక్యం మనం సరిచేద్దాం. పరిశుద్ధమైన దేవా తండ్రి, ఆయన నీవు చేసినటువంటి శ్రేష్టమైన ప్రాముఖ్యమైనటువంటి కార్యములు సాధించారు. సంఘానికి వస్తూ ఉన్నాము, జరుగుతూ ఉన్నాము. సంఘంలో తండ్రి ప్రభావం ప్రాముఖ్యమైనటువంటి కార్యం చేయవలసి ఉన్నదని ఈ రోజు మనం జ్ఞాపకం చేశారు. మరి విన్నటువంటి బిడ్డలకు వాక్యం ఎంత అర్థమైందో ఎంత అర్థం కాలేదో నాకు తెలియదు, కానీ ప్రభావ అర్థమైనటువంటి వ్యక్తులు మాత్రమే అర్థవంతమైనటువంటి జీవితం జీవించే విధంగా తండ్రి ప్రభా వారు సైతము తండ్రి ప్రభా మీరే 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 పెట్టండి. కలిమిలో నుంచి కాకుండా లేమిలో నుంచి పెట్టండి. ఉన్నదే తీసుకురండి, దానినే నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తండ్రి ద్వారా నష్టం కలగకుండా మిగిలేటట్టు చేస్తారన్నావు నాయన. నీకు స్తోత్రం. ఆ విధంగా ఈ రోజు నుంచి పెట్టాలని తీర్మానం తీసుకుంటున్నటువంటి వ్యక్తులకు, పెడుతున్నటువంటి వ్యక్తులకు నష్టము కలగకపోవును కాక నీకు స్తోత్రం. వంగి పొరలే అనుభవములను కాక నీకు స్తోత్రం. తృప్తి ఉండును కాక నీకు స్తోత్రాలు. క్రమశిక్షణ ఉండును కాక నీకు స్తోత్రం. అలాంటి జీవితంలో మధ్యాకాశం యొక్క పెళ్లిని సిద్ధపరిచిన ప్రత్యేకంగా నీ కుమార్తె ఈ రోజున ప్రత్యేకమైనటువంటి నూతన జన్మం ఇచ్చినందుకు నీకు స్తోత్రం. ఈ చంటి పిల్లవాడిగా నీ ఆత్మీయమైన మార్గంలో నడక నేర్చుకున్న వ్యక్తిగా ఆ నడకను నీవే నేర్పించి నీ మార్గంలో నుంచి మరలా తప్పిపోతున్నాయని అనిపించుకోవడం, ఆ మార్గంలోనే నడుస్తూ ఆ మార్గంలోనే పరిగెత్తుతూ నీ ఉన్న చోటుకి నీ కుమారులతో పాటు మనందరినీ కూడా చేర్చాను. సంఘాన్ని భారమైనటువంటి హృదయంతో ఆత్మలో నడిపిస్తున్నటువంటి అయ్యగారిని అవగారిని వారి కుటుంబాన్ని సంఘస్థులందరినీ కూడా నిన్నైనటువంటి దేవుని చేత దీవించి అనిపించుకున్నాను. నేను దినరాశుకుంటున్నాను. ఈ రోజు నాతో పాటు తండ్రి కృప ఈ గ్రామ పరిచయకు వచ్చినటువంటి తండ్రి కృప నిఖిల్ జేకబ్ గారిని తండ్రి కృప సువర్ణమ్మ గారిని వారిద్దరి భార్య భర్తలుగా వారి దాంపత్య జీవితం ఆశీర్వదించి అభివృద్ధి పరచండి. సంతాన అభివృద్ధి కలిగ చేయండి నాయన. నీకు స్తోత్రములు. మూయబడిన గర్భాన్ని తెరవండి నాయన. నీకు స్తోత్రములు. వారికి రెగ్యులర్ గా రాబడి వచ్చేటటువంటి వాక్య సంబంధమైన ఉద్యోగాలు వచ్చును కాక అని ప్రకటిస్తున్నాము. ఈ రోజున మాట తీసేయకుండా ఇక్కడికి వచ్చారు కనుక తండ్రి వారి జీవితంలో ఈ రోజు నుంచి ఒక అద్భుతమైనటువంటి భవిష్యత్తు నడిపించారు. ఆయన నీ సేవకుడిగా నీ మాటగా విన్నటువంటి బిడ్డలు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి బిడ్డలను నువ్వు ఆశీర్వదించావు నాయన. ప్రతి కుటుంబాన్ని దీవించావు తండ్రి. ఆ విధంగా ఈ బిడ్డని కూడా నువ్వు దీవించి ఆశీర్వదించిన ఇన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త విధమైన ఘనమైన గ్రామం తండ్రి స్వామి కూర్చోడమ్మా. సమయంలో కూర్చోండి. సమయాన్ని ఆయన అందరూ దేవుడు మాట్లాడినటువంటి మోకరించి ఎవరి ద్వారా పరిశీలించుకున్నాను. నిజంగా మంచి మనసు ఉన్న వారి దగ్గర కూడా చేయి రాస్తారు.
ఎవరు మాట్లాడు బయటకు వెళ్ళిపోవచ్చు. పూజ ఏమి ఏం చెప్తున్నావు ఏమిస్తున్నావు అవతలకి వెళ్ళిపో. నేను చెప్తూ నేర్పు చేస్తున్నాను. మళ్ళీ చెప్తున్నా మాట్లాడుతూ వెళ్ళిపోయి బయట కళ్ళు మూసుకుందాం, మోకరించి నిజంగా మనము ప్రభావించబడింది. ఆయన పిల్లలైన వారు ఆయన పిల్లల కోసం సిద్ధపరిచినది. అంగీకరించిన వారు, యేసును అంగీకరించిన వారు, బాప్తిసము తీసుకొని సంఘములో చేర్చబడిన వారికి దేవుడు అందించిన జీవాహారం. చేయడానికి సిద్ధపడిన సహోదరి ముందు నిన్ను ఒకసారి పరిశీలించుకో. నిన్ను నీవు పరిశీలించుకోండి. ఏదైతే దేవునికి వ్యతిరేకమైన దాన్ని విడిచి నీవు క్రీస్తు శరీరంలో, క్రీస్తు రక్తంలో చేయి వేయాలని ప్రభుత్వం బట్టి నేను తెలియజేస్తున్నాను. ప్రతి నెల పాలు పొందుతున్నావు, కానీ క్రీస్తు నీలో వెలుగు నింపాడు. ఆ వెలుగును ఇతరులకు చాటుతున్నావా? ఒకవేళ చాటకపోతే ఈ దినమున ఒక తీర్మానం తీసుకో. మీ పిల్లల మీ దగ్గర పెట్టుకోండి. మీ పిల్లల మీ దగ్గర పెట్టుకోండి. మేము బాప్తిసం తీసుకున్న మన పిల్లలు ఉన్నారు అంటే కొద్దిసేపు పెట్టుకొని నిలబడండి, ఏం కాదు. మీ పిల్లలు మీరు ఎత్తుకొని కొంచెం పెట్టుకుని నిలబడండి, ఏం కాదు. మీకు నేను ఇస్తాను, ప్రభు శరీరం ప్రభు అందరూ మీకు ఇస్తాను. కొంచెం పెట్టుకుని నిలబడండి, ఏం కాదు. అమ్మా ఎప్పుడు మొత్తం బయటకు వెళ్ళిపోండి, మొత్తం వెళ్ళిపోండి. అక్కడ ఎప్పుడు వెళ్ళిపోయి బయటకు వెళ్ళిపోండి, మొత్తం వెళ్ళిపోండి, మొత్తం వెళ్ళిపోండి బయటకు. అమ్మా నేను మీ దగ్గరకు వస్తే బాగుండదేమో, మళ్ళీ నేను మీ దగ్గరకు వస్తే బాగుండదు. నేను మర్యాదలు చెప్తున్నాను. ఎవరికి వారే ఫ్రెండ్స్ పైకి ప్రార్థన చేసుకున్నాను. సిద్ధపడుతుంది. నీ మనుషులు హృదయాన్ని ఎరిగిన దేవుడు, నీవు చూసినవి, ఆలోచన చేసినవి, మాట్లాడినవి, నడిచినవి అన్నీ కూడా దేవుడు చూశాడు. సహోదరి ఒకసారి ఒక్క క్షణం నీ రెండు చేతులు పైకెత్తి ఈ దినమున ఒక తీర్మానము తీసుకొని ప్రభు శరీరంలో రక్తంలో చేయలేదు. ఇక నాకు వద్దు అనుకుని విడిచిపెట్టిన దాన్ని ఒకవేళ మళ్ళీ స్వీకరిస్తే అది మంచిది కాదు అని అయినా మళ్ళీ ఇప్పుడే చెప్పారు. ఒకవేళ దాన్ని విడిచి ఇక నాకు అది వద్దు అని తీర్మానం తీసుకొని ప్రభు శరీర రక్తంలో చేయవేయాలని ప్రభావం కూడా తెలియజేసుకున్నా. నీకు మంచిది, నీ ఆరోగ్యంగా ఉంటావు. ఏ రోగము నీ దరిదాపులోనికి రాదు. వాక్యంలో చదివించాడు 91వ కీర్తన 15-16 వచనాల్లో దీర్ఘాయువు చేతులను తృప్తిపరుస్తాను అన్నాడు. ఎవరు అయోగ్యముగా ఇది ప్రభు శరీరము రక్తమని ఎంచక అనాలోచితంగా చేయి వేస్తే, అయోగ్యముగా చేయి వేస్తే, పౌలంకాడు గురించి సంఘంతో మీలో చాలా మంది బలహీనలై ఉన్నారు, మీలో చాలా మంది రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించున్నారని పౌలు హెచ్చరించాడు. ఇదే మాట నేను హెచ్చరిస్తూ ఉన్నాను. కనుక అయోగ్యముగా కాకుండా అయోగ్యముగా, దేవా నేను నమ్మకంగా ఉంటాను, నన్ను సావకుడు చూడడు, నా పక్కవారు చూడరు,
కానీ మీరు మాత్రం ఖచ్చితంగా చూస్తారు. ఏది నాకు వద్దయ్యా, నీవు కావాలి, నీ సన్నిధి కావాలి. నీ శరీరం నీ రక్తం తాగిన నేను నమ్మకముగా ఉండాలి. అనేకులను వెలుగులోకి నేను నడిపించేవాడిని, నడిపించేదానికి నేను ఉండాలి. ఆ విధంగా ఉంటానయ్యా, సాక్షిగా ఉంటానయ్యా అనే తీర్మానం తీసుకొని నువ్వు చేయడానికి ఇష్టపడాలి. ప్రార్థన చేసుకొని ఎవరికి వారి ప్రార్థన చేసుకొని సంఘ కాపుల కొద్ది సమయంలో మౌనంగా ఉంటున్నాను. ఎవరికి వారి ప్రార్థన చేసుకోనండి, ఎవరికి వారి ప్రార్థన చేసుకోనండి. ఎవరికి వారి నిటారుగా మోకరించాలి, 2 చేతులు పైకెత్తాలి. నిటారుగా మోకరించి 2 చేతులు పైకెత్తాలి. నిటారుగా మోకరించి 2 చేతులు పైకెత్తాలి. ఎవరికి వారే ప్రార్థన చేసుకునండి, ప్రార్థన చేసుకునండి. దేవుడు చూస్తూ ఉన్నాడు. అయ్యా నీకు ఇష్టమైన నాలో ఏదో అయ్యా జీవితకాలం యాని బలమైన ఆత్మతో తండ్రిని పొందనాలు. బహుళగా మాట్లాడిన పరిస్థితిగా సర్వోత్తర పనులు దేవాన్ని పోతున్నాను తండ్రి. నీ సన్ని మాకు తోడుకొచ్చిన విధానం బట్టి పోతున్నాను. నీ ఆత్మని అభిషేకం మాకు తోడుకొచ్చిన విధానం బట్టి పోతున్నాను. ప్రతిరోజు ఆరాధనలోను వాక్య జ్ఞానంలో ఉంటుంది. భోజనం విషయంలో ప్రత్యేకంగా మాట్లాడుతుంది. అయ్యా శరీర సంబంధమైన భోజనం కూడా ప్రాముఖ్యమే అని తండ్రి. అయ్యా మీరు 4 వార్తలు కూడా రాయించారు. దేవాన్ని వందనాలు చూస్తారు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా తండ్రి. ప్రాముఖ్యంగా తండ్రి ఈ దినమున విన్న మాటను బట్టి ప్రతి ఒక్క బిడ్డలు తండ్రి మీరు ప్రేరేపించిన విధానం బట్టి మీకు వందన. ఎంతమంది బిడ్డకి తల్లి స్తోత్రాలు. నిజంగా ఏవా నేను గొప్పలు చేశాను క్షమించు అని తండ్రి వారు చేసిన దాన్ని బట్టి ఒప్పుకొని ఇక నేను చెయ్యాను అని తీర్మానం తీసుకున్నారు. వారందరి విషయంలో సరిగ్గా ఎత్తుపడుతున్నాను తండ్రి. దేవా నీకు సాక్షులుగా ఉన్నట్టుగా నిన్ను అయ్యా మహిమపరిచేవారుగా, నిన్ను అనేకలకు పరిచయం చేసేవారుగా మా బిడ్డలు ఉన్నట్టుగా సహాయం దయచేయండి. ప్రతి ఒక్క హృదయాన్ని ప్రేరేపించాలి. కళ్ళని చూడండి, మనిషి హృదయాన్ని తెరవనుకండి. దేవానికి స్తోత్రం. ప్రతి ఒక్క బిడ్డతాన్ని పాలు పొందడానికి సిద్ధపడ్డ ప్రతి ఒక్క బిడ్డతాన్ని అయ్యా ప్రభుత్వంలో పాలు పొందడానికి సిద్ధపడ్డ ప్రతి ఒక్క బిడ్డతాన్ని అయ్యా నీవు దృష్టించినందుకు నీకు స్తోత్రాలు. వారు చేసిన ప్రార్థనలు బట్టి నీకు స్తోత్రాలు. అయ్యా వారిని క్షమించాలని మేము నమ్ముతున్నాం తండ్రి. వారు ఏ హృదయంతో చేస్తారో మీరు చూసిన దేవుడు కనుక
నీకు మహిమ చెల్లిస్తున్నాం తండ్రి. సిద్ధపడిన వాళ్ళందరికీ జ్ఞాపకం చేసుకుని తండ్రి మహిమ నీకే చెల్లిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం తండ్రి. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో తండ్రి ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ నుంచి మన 2 విషయాలు ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రియ కుమారుని శరీరముగా, ఇక్కడ నుంచి మన ద్రాక్షరసం విషయంలో ప్రార్థన చేస్తున్నాం. ఇది మీ ప్రియకుని రక్తముగా మీరు మార్చండి తండ్రి. మీ ప్రియ కుమారుని శరీరముగా, యేసు శరీరముగా, యేసు రక్తముగా మీరు మార్చండి తండ్రి. చూసుకుంటాను. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు యేసయ్యా. వందనాలు తండ్రి. వందనాలు తండ్రి. నీకే వందనాలు అయ్యా. వందనాలు చెల్లిస్తాను. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. మీ ప్రియకుమారుని శరీరముగా ఈ రొట్టెను మార్చేందుకు, మీ ప్రియకుని రక్తంగా ఈ ద్రాక్షరసం మార్చేందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మేమందరం పాల్పొందవలసిందిగా నమ్మకంగా, యోగ్యంగా, భయంతో, వణుకుతో మేము పాల్పొందడానికి సహాయం చేయమంటూ మహిమ ఘనత ప్రభువు మీకు చెల్లిస్తూ యేసయ్య శ్రేష్ఠమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు ప్రభు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తిపట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడానికి చెప్పాను. పరమతండ్రికి వందనాలు. నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువా, మీ నామానికి స్తుతి చెల్లిస్తున్నాం, మీ నామానికి ఘనత చెల్లిస్తున్నాం, మీ నామానికి ప్రభావాలు చెల్లిస్తున్నాం. ఆయన సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు అయ్యా. ఈ భూమి మీద ఎవరు కూడా తల్లి ఈ త్యాగము చేయలేదు. మీరు నా కొరకు మా కొరకు చేసిన త్యాగానిగా నీకు స్తోత్రం తండ్రి. మీరు నా కొరకు మా కొరకు చేసిన త్యాగానిగా నీకు స్తోత్రం అయ్యా. నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీకే 2 వందనాలు చెల్లిస్తున్నాం. ఇదే సహాయం చేయండి. నీకే మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ మమ్మల్ని మీ హస్తాలకు అప్పగిస్తూ యేసయ్యని శ్రేష్ఠమైన నామములోనే ఈ ప్రార్థన మీకే సమర్పించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమె నీటముని బాప్తిసం తీసుకున్న వారు నిటారుగా మోకరించి, ఎవరు కూడా వంగొద్దు, నిటారుగా మోకరించి 2 చేతులు పైకెత్తి ఒక పాట పాడుతూ ప్రభు వారి శరీరంలో మనం పాలు పొందుదాం. నిటారుగా మోకరించి 2 చేతులు పైకెత్తి ఒక పాట పాడుతూ ప్రభు వారి శరీరంలో మనం పాలు పొందుదాం. ప్రభుత్వం వచ్చిన నేను యేసు ప్రభుకి వచ్చిన బాప్తిసం తీసుకున్నాను. ప్రభు వచ్చిన రాలేదు కాబట్టి తెలియని దగ్గర తీసుకున్న పడుతుంది. అందరికి వచ్చిందా? 2 చేతులు పైకెత్తుదాం. దేవుడికి వందనాలు స్తోత్రాలు చెల్లించి అందరికి కలిసి ఒకేసారి ప్రార్థన కోసం పూజిద్దాం.
హల్లెలూయా 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 స్తోత్రం 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 స్తోత్రం. అందులో ప్రార్థన కొడుకుగా ప్రభువాన్ని స్తోత్రాన్ని పూజిద్దాం. అలాగే మోసపోయిన ఆయన ఒక పాత్ర ఎత్తిపట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇది మీ కొరకు చూపించవచ్చిన నూతన కార్యక్రమం జ్ఞాపకం చేసుకుని చూసేట్టు చెప్పాను. పరమ వందనాలు మీ చేతిలో పాల్గొన్నారు. అలాగే మీరు అక్కడ పాల్పొందుకోవడానికి సహాయం చేయండి. మహిమ గంట ప్రభావం చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఒక పాట పాడుతూ ప్రభువాన్ని కష్టంలో పాల్గొంటున్నారు. ప్రభువారి స్టేట్కి వచ్చింది, ప్రభువారి కాలేదు అన్నప్పుడు వదిలితే తెలియదు తీసుకుంటాము. ఇక్కడికి వచ్చిందా రెండు చేతులు పైకెత్తుదాము, రెండు చేతులు పైకెత్తి
దేవుడికి వందనాలు స్తోత్రాలు చెల్లించి అతని కాస్త ప్రార్థనపూర్వకంగా ప్రభు వారి రక్తాన్ని చెల్లిద్దాం. హల్లెలూయా, 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 స్తోత్రం, 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 స్తోత్రం. ఆమె ప్రార్థనపూర్వకంగా ప్రభు వారి రక్తాన్ని చెల్లిద్దాం. బహుళంగా మహిళ నేనే దేవుడు, నేనే సర్వశక్తి దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు అన్నారు. నిజంగా ఆ చెప్పిన మాట ప్రకారంగా తండ్రి, నేను లోకంతో ప్రేమిస్తున్నాను చెప్పకండి. నిజంగా ప్రేమించి మీ రక్తాన్ని చీలించి మీ ప్రాణాన్ని పెట్టారయ్యా. ఇది నా శరీరం అన్నాను, ఇది నా రక్తం అన్నాను తండ్రి. నన్ను జ్ఞాపకం చేసుకుని దీన్ని చేయడం చెప్పి మీరు ఒక్కరు మాత్రం ఇచ్చిన దేవుడయ్యా. జీవము కలిగిన మిమ్మల్ని కలిగిన నేను మేము తండ్రి మీ శరీరంలో మీ రక్తంలో పాల్గొందాం. నేను తిని త్రాగేమో తండ్రి, తినిన మీరు మేము, త్రాగిన నేను మేము తండ్రి. దేవా, మీరు ఏ పనైతే చేశారో తండ్రి, ఏ పనైతే ముగించారో దానిని మేము చేయడానికి మమ్మల్ని ఏర్పరచుకున్నారు, ఎన్నుకున్నారు, నిలబెట్టుకున్నారు. అందుబట్టి ముగించుకోగలుగుతాను. ఎవరు నిర్లక్ష్యంగా కాకుండా, ఎవరు సోమరిగా కాకుండా, ఎవరు వ్యతిరేకంగా కాకుండా తండ్రి. దేవా, నిజంగా దేవుడు నాకు అప్పగించాడు పని, నిజంగా భారము నా మీద ఉంది అని తండ్రి పాల్గొన్న ప్రతి వారు కూడా తండ్రి నమ్మకంగా మీ పని చేయడానికి సహాయం చేసేది. అయ్యా, ఒకప్పుడు నేను కూడా చీకట్లో ఉన్నవారిని తండ్రి, కానీ ఆశ్చర్యకరమైన మీ వెలుగులోకి నన్ను మమ్మల్ని నడిపించారు తండ్రి. ఇంకా లోకంలో ఉన్నవారు ఎంతో మంది తండ్రి, గ్రామంలో ఉన్నవారు ఎంతో మంది తండ్రి, అయ్యా కుటుంబంలో కూడా ఉన్నారు. అయ్యా నేను స్తోత్రం పాల్గొనలేక దేవా, ఆ భారము నా పైన మా పైన ఉంచారు కనుక మీకు స్తోత్రం చెల్లిస్తున్నా. పాల్గొని ప్రతి వారు కూడా తండ్రి భారము నా పైన ఉందని పనిచేస్తుంది. వీరు పాల్గొనే విధంగా అనేకులు కూడా పాల్గొనడానికి అయ్యా, అనేకులు అయ్యా ప్రార్థన చేసి వారిని ప్రేరేపించడానికి స్తోత్రాలు, వారిని నడిపించి పాల్గొనే విధంగా చేయడానికి మంచి మనసు ప్రతి ఒక్కరు కలిగి చేయమంటూ ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మని పొందడానికి మీ నామని స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తుంది. ఇంకా పాల్గొనే వారు కూడా ఉన్నారు, వారు కూడా పాల్గొనడానికి సహాయం చేయండి. మీకే మహిమ చెల్లిస్తుంది. యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి ఒక ఇద్దరు లేకపోతే ముగ్గురు లేచి ఆ ల్యాప్టాప్ తీసుకోండి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగుతున్నాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ప్రభు వారి శరీరము ప్రభు వారికి అంగీకరించబడింది. ఇంకా యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించకుండా, బాప్తిసం తీసుకోకుండా ఉన్న నేనే అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాను. నిజంగా మందిరానికి నువ్వు నిజంగా వచ్చినట్లయితే, నేను నిజంగా ప్రతి వారం వస్తున్నాను, వాక్యాన్ని వింటున్నాను అని ఒకవేళ నువ్వు అనుకుంటే, ఖచ్చితంగా వాక్యం విన్నవారు యేసుని అంగీకరించి బాప్తిసం తీసుకుంటారు. వాక్యాన్ని వినని వారు చెడు అంటే చూసారా, వాటి ప్రకారం నడిచేవారు మందిరానికి వచ్చిన వాక్యాన్ని వినరు. వాక్యాన్ని విని కూడా బాప్తిసం తీసుకోవడానికి సిద్ధపడరు. వీళ్ళు మంచివారా అంటే ఎంత వచ్చినా కూడా, ఎంత వాక్యాన్ని విన్నా కూడా ఇంకా కూడా బాప్తిసం తీసుకోకుండా, సంఘంలో చేర్చబడకుండా, ఏసే రక్తము తిని ఏసే రక్తం తాగకుండా ఉన్న నీవు ఎంతకాలం వచ్చినా నీ సొంత ప్రయోజనం కోసం వస్తున్నావు. రక్షించబడాలని రావట్లేదు. రక్షించబడాలనుకునే వారు ఏం చేస్తారంటే, వచ్చి వాక్యాన్ని విని, వాక్యాన్ని అంగీకరించి బాప్తిసం తీసుకొని సంఘంలో చేర్చబడి యేసు ప్రభువు ఏదైతే ఇచ్చాడో దాంట్లో పాల్గొంటారు. అది జీవాహారము. దీన్ని ఎందుకు చేస్తారు అంటే, యేసయ్యను మందిరానికి వెళ్ళి యేసయ్యని జ్ఞాపకం చేసుకున్నాను ఈరోజు. హల్లెలూయా, హల్లెలూయా. పాలు పొందని వారి పరిస్థితి ఏంటో చెప్తాను జాగ్రత్తగా. రెండో మాటలు చెప్తాను. పెళ్ళైన వారు అమ్మాయి తెలుగులో ఉన్నాయా మీకు ఏమన్నా మాట్లాడడానికి అంటున్నాను. మీకోసమే మాట్లాడుతున్నా, ఎన్నికల కోసమే. వినండి జాగ్రత్తగా. పెళ్ళైన వారు భార్య భర్తలు ఒకటే గదిలో ఉంది, నీ మొహం అటు నా మొహం ఇటు అన్నట్టు ఉంటే ఏ విధంగా ఉంటుందో, మందిరానికి వచ్చి కూడా వాక్యాలు విని కూడా అంగీకరించక ఇంకా వెనుకడుగు వేసే వారి పరిస్థితి కూడా అదే విధంగా ఉంటుంది.
అక్కడ ఆమె ఉంటుంది, ఇక్కడ ఏమైనా ఉంటుంది. వీరి మధ్యలో చిన్న పిల్లలు అనేవారు రారు. హల్లెలూయా. ఎంత దేవునికి ఇచ్చిన మంచి అవకాశాన్ని ఉపయోగించుకో. ఒక అవకాశాన్ని ఇస్తుంది ఇక్కడ మిగిలి ఉంది. ప్రభు వారి శరీరం, ప్రభు వారి రక్తం. నీ జీవితంలో ఏ కార్యం చేసి బ్రతికించాడు? క్రీస్తు కొరకు నమ్మకముగా సాక్షిగా ఉండడానికి దేవుడిని పిలుస్తూ ఉన్నాడు. నీ ద్వారా పరిచర్య జరిగించుకోవడానికి నేను పిలుస్తూ ఉన్నాడు. నిజంగా అద్భుతకరంగా సహోదరుడు ఉన్న దినమున శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ అని అక్కడ సండేనే అనౌన్స్ చేశాం. మన శుక్రవారం రోజు సహోదరుడు ఫోన్ చేసి, అంకుల్ నేను బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నా. మేము ఎప్పుడైతే చాటింగ్ తీసుకున్నామో దేవుని కార్యం మొదటి రోజే ప్రారంభమైంది. అప్పుడు నాకు అనిపించింది, దానియేలు జీవితంలో మొదటి దినమునే ఆ సమాధానం వచ్చింది. కానీ రావడానికి పొందడానికి 21 రోజులు పట్టింది. కానీ మాకైతే మొదటి రోజులో సమాధానం ఇచ్చాం. నిజంగా ఈ 3వ దినం ఫాస్టింగ్ ప్రేయర్ అంతట్లో కూడా దేవుడు ఒక గొప్ప కార్యం. ఒక్క పాపి రక్షించబడితే పరలోకంలో గొప్ప విందు కలుగుతుంది. పాపులుగా నువ్వు ఎంత వచ్చి ఎంత చేసినా, ఎంత వాడైనా, ఏం చేసినా నువ్వు కొనాకిట్లో ఉండడానికే ఉండవాడేవే, అంతేగాని ఇంట్లోకి వచ్చేవాడివి కాదు. ఇంట్లో ఉండడానికి అర్హత లేదు. అర్హత ఇచ్చినప్పుడే ఇంట్లోకి రావాలి. ఇంట్లోకి వస్తే ఏ భయం ఉండదు, ఏ దొంగల భయం ఉండదు, ఏ పాముల భయం ఉండదు, ఏ భయం కూడా ఉండదు. ఏది నిన్ను అపహరించడానికి దానికి ధైర్యం కావాలి. హల్లెలూయా. కనుక దయచేసి ఇక్కడ మిగిలింది నీదే. నీవు యేసుతో అంగీకరించి బాప్తిసం తీసుకొని సంఘంలో చేర్చబడి పాలు పొందడానికి అర్హత మీకుంటుందని రావడం బట్టి తెలియజేస్తున్నాం. పాలు పొందిన మీకు కూడా కొన్ని హెచ్చరిక మాటలు. దయచేసి పాలు పొందిన నీవు క్రీస్తు ఏ విధంగానైతే లోకంలో నీవు ఉన్నప్పుడు, పాపంలో నీవు ఉన్నప్పుడు, నిజంగా పాడు వ్యసనాలకు బానిసై ఉన్నప్పుడు క్రీస్తు నిన్ను చూసి నీ మీద జాలిపడి ప్రేమతో ఆయన కృపతో నిన్ను పిలిచి వెలుగులో నిలబెట్టి, అనగా మందిరంలో నిలబెట్టి ఈ విధంగా శరీరం భాగ్యం, ఆయన రక్తాన్ని తాగే భాగ్యం నీకు ఇచ్చాడు. నువ్వు మర్చిపోతే కూడా ఇంకా అనేకులు కూడా బయట ఉన్నారు. ఒకప్పుడు నేను ఉన్నవారమే, కానీ ఇప్పుడు కూడా ఉన్నారు. అప్పుడు యేసయ్య తీసుకున్నాడు. ఇప్పుడు ఆ బాధ్యత నీకు మనందరికీ అప్పగించాడు. మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. పౌలు అంటాడు, నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అంటాడు. ఆ శ్రమని దగ్గరికి రావద్దు అంటే నువ్వు పాల్పొందే విధంగా అనేకుడు కూడా పాల్పొందాలి. నువ్వు అంగీకరించిన విధంగా అనేకులు అంగీకరించాలి. నీవు సిద్ధపడుతున్న విధంగా అనేకులు పరలోక రాజ్యం కొరకు సిద్ధపడాలి. ఆ మహా అవకాశాన్ని దేవుడు ఇక్కడ దీనిలో కూర్చున్న మీ అందరికీ కూడా మనందరికీ కూడా ఇచ్చాడు. ఆ దేవుడికి మహిమ కలుగుగాక. నమ్మకంగా సాక్షిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మళ్ళీ నెల నుంచి ఈ కార్పెట్ తీసేస్తాం. కార్పెట్ వేయొద్దు. నేను ఇళ్ళకి వెళ్ళాలంటే ఓళ్ళు రాకుండా నాకు భయం అవుతుంది. ఇప్పటిదాకా ఐగర్ చెప్పాడు, పంక్తులుగా కూర్చున్నాను, లైన్లో కూర్చున్నాను. మంచి తెలుగులో చెప్పాడు ఆయన. ఇంకా హైదరాబాద్ ఐగర్ ఇంగ్లీష్లో కూడా మాట్లాడతారు, తెలుగులో మాట్లాడతారు. అలాగే పోవడానికి ఎంత ఇబ్బంది అవుతుంది. అదే చెప్తాను నేను. మీరు ఇట్లా చేతులు చాపండి, ఇట్లా ముందుకు చాపండి చూసుకోండి అంటే నువ్వేమన్నా ఇప్పుడు నీ మాట ఓడించాడు. మళ్ళీ వారంలో 3 లైన్లు కూర్చున్నాను. 1, 2, 3, 4, 5 లైన్లు, 3 లైన్లు కొలదాకమైన పర్లేదు. వాళ్ళు బయటకు వెళ్ళగొట్టేద్దాం మనకి ఎక్కువ బయటకు వెళ్ళగొట్టారు. ఎండలు ఉంచుతారు. 3 లైన్లు కూర్చోవాలి. ఈ కార్పెట్ మాత్రం ఉండదు. నేను కిందికి పోవాలా వద్దు. ఓకే, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండవది, ఈరోజు భోజనాలు ఎంతమంది తింటారు? భోజనాలు ఎంతమంది తింటారు? అండిందే ఏకలు తెచ్చింది కాదు. ఈ అండింది ఎంతమంది తింటారు? అమ్మా, మీ చేతులు లేకుండా నేను లేపుతాను. ఈసారి మీకెళ్ళి కూడా లేపుతాను నేను. ఈ అండిన భోజనాలు ఎంతమంది తింటారు అన్నాను. అమ్మా ఓకే అమ్మ, నువ్వు లేపలేదు. నేను చూస్తాను. ఎందుకు అంటే ఎప్పటికీ, ఈరోజే కాదు, ఎప్పటికీ నేను చూస్తాను. ఓకే రైట్, చేతులు లేపాను. వంటలు వండేటప్పుడు ఎంతమంది వచ్చారు? వంటలు వండేటప్పుడు 1, 2, 3, 4, వంటలు అయిపోయినట్టున్నారా? ఒకవేళ మళ్ళీ చెప్తున్నా, పురుషులు లేకపోతే స్త్రీలు వండుతున్నప్పుడు ఉండండి, వాళ్ళ సపోర్ట్ ఉండండి, ఉంటే బాగుంటుంది.
ఒకవేళ అయ్యా మేము ఏం చేయలేము అంటే మీ దగ్గర నుంచే పైసలు తీసుకొని ఓలైతే రారో వాళ్ళ దగ్గరికి పైసలు తీసుకొని హోటల్కి వెళ్ళి భోజనం ఖచ్చితంగా ఉండాలి. ఓకే, నేను ఎందుకు ఈ మాటలన్నీ చెప్తున్నాను అంటే కొంచెం బాధ అనిపిస్తుంది. ఎప్పుడు కానీ వెయిట్ ఎత్తి మనం వెళ్ళిపోవద్దు, ఓకే. అయ్యగారు చెప్పాడు కదా, ఇద్దరు కలిసి చేసినా పర్లేదు, ముగ్గురు కలిపి పెట్టినా పర్లేదు, నలుగురు కలిపి పెట్టినా పర్లేదు. మీరు ఓళ్ళు పెట్టకపోతే నేను ఆల్రెడీ అందుకనే బియ్యం నుంచి దాన్నే పెట్టినా, నేనన్నా పెడదాం. ఓళ్ళు పెట్టకపోతే నేను చేపినాను. నేను చెప్తే కింది ఆడకట్టుకెళ్ళి కూడా వస్తారు అండని, అది కూడా చూడండి. ఆ కింద ఆడకట్టుకెళ్ళి కూడా వస్తారు నేను చెప్పి ఫోన్ చేసి చెప్తే వండని. అర్థమవుతుందా? నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఎప్పుడు ఒక్కళ్ళకు బాధ కలగొద్దు. ఎవరికి బాధ కలిగింది అని అనుకున్నా పర్లేదు, కానీ సంఘముగా కలిసి చేయాలి. అయిపోయిందా కొండ ప్రారంభం అయ్యింది అంటే అయిపోయింది, చారెక్కించాము, ఇక ఉడికేస్తే దించుతాము అనేదాకా ఉండాలి. ఓకేనా? సరేనా? మీరు లేరని కాదు, మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ నుంచి ఈడికెళ్ళే ప్రారంభం. ఇప్పుడు ఇంకా పురుషులు చేయరు, స్త్రీలే చేస్తారు. పురుషులు చేయరు, స్త్రీలే చేస్తారు. ఎందుకు అంటే అంత ధైర్యవంతులు, అంత బలవంతులు లేరు. చేసేవాళ్ళు ఉంటే బలవంతులు అంటాం, చేయని వాళ్ళు ఉంటే బలహీనలు అంటాం. అంతే. ఇప్పుడు స్త్రీలే బలవంతులు. అందుకనే అమ్మ ఒక్కరు చేస్తుంటే వాళ్ళకి సపోర్ట్ ఉంటే వాళ్ళకి ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యం కోసమే నేను చెప్తున్నాను, దయచేసి అందరు కూడా ఉండాలి. ఒకవేళ మీరు ఎంతమంది తింటారు అని అడిగినందుకు బాధ అనిపిస్తే కూడా నో ప్రాబ్లం, నేను ఏమనుకోను. మీరు ఉండాలని అందరు కలిసి ఉంటే అబ్బా వీళ్ళ దగ్గర యూనిటీ ఉంది, వీళ్ళ దగ్గర ఐక్యత ఉంది అని చూసిన వాళ్ళందరూ కూడా రానోళ్ళు కూడా సిగ్గుపడేస్తారు. అంతే, రానోళ్ళు కూడా సిగ్గుపడొచ్చి పని చేస్తారు. దానికోసమే ఉండాలి అని నేను అంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, ఈ నెల ఆ చక్కని వాళ్ళు భోజనం పెట్టారు. పోయిన నెల వచ్చే నెలలు ఎవరు పెడతారో మీరు వినోదమ్మలు పెడతామన్నారు. వినోదమ్మలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. తర్వాత కూడా ప్రతి నెల కూడా పెట్టడానికి సిద్ధపడాలా. ఎవరు పెడతారన్నది మీరు ముందు చెప్పిన పర్లేదు, తర్వాత చెప్పిన పర్లేదు, కానీ ఇటకేళ్ళకి పెట్టాలి. ఓకేనా? అందరూ రిలేషన్లో పడదాం. అందరూ రిలేషన్లో పడితే ఇది భోజనం పెట్టేవారు ముందుకు వస్తే ప్రార్థన చేద్దాం. అందరూ ప్రాంతంలో ఉంది. ప్రార్థన అమ్మా, ప్రార్థన ప్రార్థించడము. ప్రతి వ్యక్తులకు వచ్చినటువంటి వాళ్ళు ఒకటే కదా ప్రభావ, మీరే వారికి భోజనం పెట్టుబడి అవుతారు. కాబట్టి ఆ యొక్క మాటలు మీ పిల్లలకు ఆయన మీరు జ్ఞాపకం చేసి వారి రాబడిని ఆశీర్వదించి అభివృద్ధి పరిచి వర్ధన చేసి అనేక విశ్వాసులకు అనేక కుటుంబాలకు చక్కటి మాదిరి
వారు ఈ వాక్యమును నెరవేర్చి తండ్రి గొప్ప కృపను కలిగజేశారు. దినములు బహుగా మీరు ఆశీర్వదించారు, మిగులు ఉండేటటువంటి విధముగా ఆశీర్వదించారు. ఆయన నష్టము కలగకుండా, కష్టము కలగకుండా, ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు రాకుండా, ఏ విధమైనటువంటి శారీరక విధమైనటువంటి తల్లి రుగ్మతులు కలగకుండా నడిపించు ఇష్టటువంటి చక్కటి సంతానంలో ఇష్టం సంరక్షించు వారికి శారీరక దూడల, మానసిక దూడల, ఆత్మీయ దూడల కలగచేసి వారి అద్భుతమైనటువంటి భవిష్యత్తుకు కావలసినటువంటి ప్రతి వనరులను అప్పు చేయకుండా వారి యొక్క ప్రశాంతతల ద్వారానే, రాబడుల ద్వారానే సమకూర్చబడాలి అనేది స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ ప్రేమికులు ఇంకా ఏవైతే నీ ద్వారా పొందుకొని నీకు సాక్షులుగా సమాజంలో జీవించాలని ఆశపడుతున్నారో అవన్నీ తన బిడ్డల జీవితంలో నెరవేరులోకి తీసుకురండి. ఈ మాసం ముగించబడక ముందే అద్భుతము వారు చూసుకుని ఆకానికి అద్భుతమైనటువంటి భవిష్యత్తు వారి జీవితంలో అనుభవిస్తూ ఇతరులని రేపెట్టినటువంటి విధంగా జీవితంలో దయచేసి అనుగ్రహించి కృపరుచున్నాను. ఈ స్నామంలో కలిగి వెళ్ళిపోతున్నాము. సువర్ణమ్మ గారు వచ్చి ప్రత్యేకమైన పాట పాడుతుండగా, సువర్ణమ్మ గారు ముందుకు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడుతూ ఉంటుండగా మనమందరం కూడా దేవుని యొక్క పరిచయ కొరకు తీసుకుని వచ్చినటువంటి కానుకలను మనం అర్పిస్తాం. Praise God. తీయాలి అది ప్రైస్ లార్డ్. పాడేసే పదములు చాలని ప్రేమనిది, స్వరములు చాలని వర్ణనిది, పదము